श्रीशैलेशदियापात्रं विभक्त्यादिगुणार्णवम् इतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरमणिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म व्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तु दियैकसिन्धुः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता च पतयस्तनया भूतिकी सर्वं यतेव नियमेन मधन्मयानाम् आद्यस्य नत्प्रपतेर्वकुलाभिरामं श्रीमत्पदङ्ग्रीफलं प्रणमाहि मूर्धना भूतं तरस्य मखताभ्ययपट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवागान् दत्ताङ्ग्रेण परकारयतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னந்திருவாய் முடிப்பில்ல தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணபாலமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆச்சார்கள் அனைவரும் முன் ஆசரித்த ஆச்சாரன் தன்னை அறியாதார் பேசுகின்ற வார்த்தைகளை கேட்டு மருளாதே உருவர்கள் சீர்த்த நிலதன்னை நெஞ்சே சேர். శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యుడుకున్న వైభవం భగవంతుడు కూడా లేదు. అట్టయితే అంత వైభవం ఎందువల్ల వచ్చింది? ఎందువల్ల అంటే ఒక తల్లి ఉండాలి. ఆ తల్లి పిల్లల కంటే కూడా ఆ పిల్లలకి పాలిస్తుంటుంది. అంటే ఆ తల్లిలో అవయవాలు ఎన్నో ఉంటుంది. చేతులు ఉంటుంది, కాళ్ళు ఉంటుంది, నోరు ఉంటుంది, కళ్ళు ఉంటుంది, ముక్కు ఉంటుంది, చెవు ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్ని అవయవంలోనూ ఆ పిల్లలకి ప్రేమ ఉంటుంది. అయినా కూడా ప్రధానంగా పిల్లలకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి పాలు వస్తుందో, ఆ తల్లి తిరుమార్పుల నుంచి పాలు వస్తుంది కదా, ఆ పక్క నుంచి పాలు వస్తుందో ఆ పాలు వచ్చే తావుగా ప్రేమ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే అది ఆనందంగా ఉంటుంది. మిగతా చేతులు కాళ్ళు అన్నీ ముఖ్యమే, అన్నీ బాగా ఆలింగనం చేసుకుంటుంది, చేతులను ముద్దు పెట్టద్ది, ఏం కావాలో అన్ని చేస్తూ ఉంటుంది. అయినా కూడా ప్రధానంగా ఆ తల్లికి ఉండే ఆ తిరుమార్పు ఉండే ఆ పాలు ప్రవహిస్తుంది కదా, అక్కడే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అదే ప్రకారం భగవంతుడు అవయవాలు ఉంటుంది, ఎన్నో అవయవాలు. దీన్ని శాస్త్రం చెప్తుంది, పురుష సూక్తం. బ్రాహ్మణోస్య ముఖమాసీద్ పాహురాజన్యకృతగా ఊరూదతస్య యద్వైశ్యర పత్యాగం శూత్రో అజాయత అని చెప్పి పురుష సూక్తం చెప్తుంది. ముఖం, ముఖం అంటే నోరు. సంస్కృత భాషలో ముఖం అంటే నోరు. ఆ నోరు నుంచి సృష్టించాడు బ్రాహ్మణుల్ని. బ్రాహ్మణోశ్చ ముఖమాసీద్ పాహురాజన్యకృతగా క్షత్రియాలని ఈ భుజబలం నుంచి సృష్టించాడు క్షత్రియాలని. పాహురాజన్యకృతగా ఊరూదతస్య యస్ వైశ్యక, వైశ్యాలని వాళ్ళ తొడలు ఉంటుంది కదా, ఆ తొడల నుంచి సృష్టించారు వైశ్యం. అంటే కూర్చొని వ్యాపారం చేయాలి కదా, దేవుళ్ళ తొడల నుంచి సృష్టించాడు. క్షత్రియులు యుద్ధం చేయాలని చెప్పి వాళ్ళకి భుజబలం కావాలి కదా, అందువల్ల భుజాల నుంచి ఆయన సృష్టించాడు. అదే బ్రాహ్మణుల్ని వాళ్ళకి వాక్చాతుర్యం ఉండాల, మాటలు బాగుండాలా, వేదం పూర్తిగా చెప్పాలా, ఆ వేదశాస్త్రం ఏం చెప్తుందో ఆ ప్రకారం అందరికి ఉపదేశం చేయాలి కదా, అప్పుడు వాళ్ళకి నోరు ప్రధానం ఉండాలి కదా. అందువల్ల నోట్ల నుంచి బ్రాహ్మణుని సృష్టించాడు. ఇది ముగ్గురు అయిపోయింది. అప్పుడు బ్రాహ్మణోస్య ముఖమాసీద్ బాహురాజన్యకృతగా ఊరూదతస్య యస్ వైశ్యక అయిపోయింది. ఇక శూద్రాలు ఉండాలి స్వామి, 4వ వర్ణం. ఆ శూద్రాలు ఎక్కడి నుంచి సృష్టించాడంటే ఆయన తిరువునంలో ఉంటది కదా, పత్యాగం శూత్రో అజాయత. అటైతే ఆయన పాదాలు తిరువుడి దగ్గర నుంచి శూద్రాలను సృష్టించాడు. దీంట్లో మనకి పెరుమాళుడి అవయవాలన్నీ మనకు ఉద్దేశమే. ఆయన కళ్ళేమి, ఆయన తిరువాయన నోరేమి,
ఆయన శిరస్సు ఏమి, ఆయన తిరుమార్బి ఏమి, ఆయన చేతులు ఏమి, అన్నీ మనకు ఉద్దేశమే. అయినా కూడా ఏది ఉద్దేశంగా ఉన్నా కూడా మనం ఎక్కడ శరణాగతి చేస్తాము? శరణాగతి ఏది కండ్లనా? కాదు. శరణాగతి అనేది నోట్లనా? కాదు. శరణాగతి అనేది చెవులనా? కాదు. శరణాగతి తిరుమార్పుల పిరాట్టు ఉండదే, అక్కడ శరణాగతియా? కాదు. అక్కడ ఎక్కడ స్వామి శరణాగతి? తిరువడిలోనే శరణాగతి. ఆ తిరువడి నుంచి సృష్టించింది ఎవరు? శూద్రాలు. మన సామాన్యంగా శూద్రాలు అంటేనే కొంచెం వాళ్ళ అట్లా పెట్టండి అంటాము. అయితే అదిగా ప్రధానం. భగవంతుడికి మన శరణాగతి చేసేది తిరువడియే. తేనేమరను తిరుపాదం చేరుమారి వినయేని అంటాడు. అప్పుడు తిరువడి ఎంత ప్రధానం అయిపోయింది. ఆయన అవయవాలు పూర్తిగా ఆయన తిరిమేనిలో ప్రతి ఒక్క అవయవాలు మనకు ఉద్దేశమే. ప్రతి ఒక్క అవయవాలు మనకి ఆనందం ఇస్తుంది. అయినా కూడా మన శరణాగతి చేసేది ప్రధానంగా ఎక్కడంటే తిరువడిలోనే. ఆ తిరువడి స్థానందా ఆచారం. ఇప్పుడు ఆచారం అంటే ఎందుకు ఇంత వైభవం ఉంటే ఆ తిరువడి భగవంతుడు తిరువడియే ఆచారం. అప్పుడు ఎంత వైభవం ఉండాలా? శరణాగతి దానిగా చేయాలా. తేనేమలను తిరుపాదం చెప్పి ఆళ్వారు చెప్తున్నారు. ఆ తిరుపాదం అనే ఆ తిరువడిలో తేలు వస్తుందంట. ఎట్లా స్వామి తేలు వస్తుందంటే అందుకే ఆయనే పరీక్ష చేసి చూసుకుంటాడు. ఎప్పుడైతే ప్రళయకాలంలో ఆయన చిన్న బిడ్డకు వచ్చాడు కదరా, వడభద్ర సాయి అట్లా ఆలమా మరత్తిన్ ఇళమేల్ ఉరుపాలగనాయి జ్ఞానమేడం ఉండాన్ అరంగ తరవనని అని తిరుపానాడు వారు అనుభవిస్తాడు ఈ పాసులోని. ఆ వడభద్ర సాయిగా వచ్చినప్పుడు ఆయన బొట్నెళ్ళు, కుడికాలు బొట్నెళ్ళు ఎత్తి నోట్లో పెట్టుకుంటాడు. ఎందుకు నోట్లో పెట్టుకుంటారు? పిల్లలంతా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే ఆళ్వార్లందరూ దీంట్లో ఏదో తిరువడిలో ఏదో తేనె వస్తుంది అని చెప్తున్నారు. చాలా తీయగా ఉంటది ఏమో అని చెప్పి ఆయనే పరీక్ష చేసేదాని కోసం ఎత్తి నోట్లో పెట్టుకుంటాడంట. అంత తిరువడికి అంత వైభవం ఉంటే అదే తిరువడి స్థానంలో ఆచారుడు ఉంటే ఎంత వైభవం ఆచారుడికి. అందువల్ల సంప్రదాయంలో ఆచార్య వైభవం అనేది భగవంతుడి కన్నా గొప్పది అని చూస్తున్నాం. దాన్ని శ్రీవచన భూషణంలో ఆచార్య అభిమానమే ఉత్తారకం అని దానిగా త్రిలోకాచార్య ప్రధానంగా చెప్తా వస్తున్నాడు. దాన్ని మనం చెవించుకుంటా వస్తున్నాము. ఎప్పటి నుంచి 60వ పాసరం దాకా నుంచి 70వ పాసరం దాకా దగ్గర దగ్గర 11 పాసరాలు ఆ శ్రీవచన భూషణ సారాంశం చెప్తున్నా అంటాడు. ఇప్పుడు మనం చూసే పాసరం అనేది 67వ పాసరం. దీని ముందు చాలా పాసరం చూసేసాము. దాంట్లో చెప్పిన తర్వాత దీంట్లో ఏం చెప్తున్నా అంటే ఈ పాసురాన్ని వినాలంటేనే అయితే ఈ పాసురాన్ని స్టార్ట్ చేసాం. లాస్ట్ కాలక్షేపంలోనే స్టార్ట్ చేశాను. మధ్యలో దగ్గర 2 వారాల కాలక్షేపం లేదు. అది పగల్పత్తు రాపత్తు ఉత్సవం కానీ పైక సన్నిధి కైంకర్యాలు ఇదంతా ఉన్న దానివల్ల కొంచెం ఆగిపోయింది. అందువల్ల కొంచెం మర్చిపోయి ఉంటాం. ఇది 67వ పాసరం. ஆச்சார்கள் அனைவரும் முன்னாசரித்த ஆச்சாரம் தன்னை அறியாதார் பேசுகின்ற வார்த்தைகளை கேட்டு வரலாదే. అదే ఆచార్యాలు ఎట్లంటే వాళ్ళు ఆశ్రయిస్తున్నారో అది కొన్ని మందికి తెలుసు, కొన్ని మందికి తెలవదు. తెలవకుండా ఉండేటోళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు సరిగా చెప్పరు. అట్లయితే తప్పు చెప్తారా? అవును చెప్తారు. అట్లయితే ఏం చేయాలా? దాన్ని తీసుకోకూడదు. తప్పు చెప్తా అంటే ఏం స్వామి తప్పు చెప్తారు? నువ్వు ఐశ్వర్యం పోబాక, కైవల్యం పోబాక, దీంట్లంతా ఉండబాక, భగవంతుడు ఎదురా అని చెప్పకుండా ఐశ్వర్యానికి పో అని చెప్తారా? అది తప్పు చెప్తారంటే అదంతా దాటి వచ్చేసాను. అది చెప్పరు. ఇప్పుడు ఏం తప్పు చెప్తారంటే భగవంతుడుదా ప్రధానం, భగవంతుడుదా నీకు మోక్షం అయిపోతాడు, భగవంతుడు తిరుగు పెట్టుకున్నా అంటే నీకు ఉజ్జీవనం అని చెప్తారు. అది నిజమే కదా, నిజమే. అయితే దానిలో పూర్తమైన నిజం ఉండదంటే లేదు. స్వామి మీరు ఏం చెప్తున్నారు? ఏదో తక్కువ మనుషులు వచ్చారని చెప్పి ఇలాగ చెప్తున్నారంటే కాదు. అందుకే ఇలాంటి పాసురాలంతా వినాలంటేనే మన పెద్దవాళ్ళు చెప్తారు సమాషణ అయి ఉండాలా, దగ్గర 10 సంవత్సరాలైనా కాలక్షేపం విని ఉండాలా, అది ఆచార్యుడి దగ్గర పూర్తిగా కాలక్షేపం విని ఉండాలా, పెద్దవాళ్ళతో విని ఉంటుందా? ఇలాంటి పాసురాలు వినేదానికి ఉండే
ఒక స్థితి వస్తుంది. లేదా పైతోటి చూసామంటే అదేం స్వామి అయినా భగవంతుని గురించి తప్పుగా చెప్తున్నాడు, ఆచార్యుని పట్టుకో ఆయన్ని పట్టుకోబాకని చెప్తున్నాడు, అన్ని శాస్త్రాలు అదే కదా చెప్తుంది, అట్లా ఉన్నప్పుడు ఈయన ఈ ప్రకారం చెప్తున్నాడు అని చెప్పి మనకి వస్తుంది. శాస్త్రం వాస్తవం భగవంతుడిగా చెప్తుంది, అది ఏంది పైతాక పైకి ఉండే అర్థం. లోపల ఏమంటే ఆచార్య అభిమానం ఉద్దారకం. అందువల్ల ఇది కాలక్షేపానికే జనాలు ఎక్కువ రారు. అది మన తెలుగుదేశంలో నిండా తక్కువ. ఇదే అరవ దేశం అంటే కొంచెం ఎక్కువ వస్తారు. వాళ్ళు ఆ వైభవం కొంచెం తెలుసుకొని ఉంటారు. చదువుండి ఇప్పుడు దీంట్లో ఈ భాషణంలో ఏం తప్పుని చెప్తాడు, భగవంతుని పట్టుకొని చెప్తారు కదా, వాళ్ళకి పూర్తిగా తెలుసుకోకుండా ఏదో కొద్దిగా తెలుసుకొని ఈ మాట చెప్తున్నారు. అందువల్ల వాళ్ళ మాటలంతా నువ్వు వినవాక అంటారు. ఈ మాట నేను బయట పోయి చెప్పాను అనుకుని నన్ను ఎన్ని మాటలు మాట్లాడతారు. ఏం స్వామి మీరు చెప్పేది, ఒక నాస్తికుడు మాట్లాడుతున్నావు, నాస్తికుడు భగవంతుడు లేదంటాడు, ఆ ప్రకారం కదా మీరు మాట్లాడుతున్నారంటే అది కాదు దీని అర్థం. అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఈ పాసరాలంతా వినాలంటేని అలాంటి స్థితికి రావాలా. అందువల్ల అందరికి ఈ పాసరం చెప్పరు. ఎందుకు చెప్పరంటే ఇప్పుడు కొత్తగా ఎవరో వచ్చారు, ఇంకా సమాచారం కూడా కాలేదు, ఇంకా భాగవతాల అనుభవంతో ఏమీ లేదు, వాళ్ళతో కలవలేదంటే వాళ్ళకి సంప్రదాయం తెలవదు. ఆచార్యుడు అంటే మనలాగా మనిషి అనుకుంటారు, ఇంకా అయితే ఆయనకన్నా నేను ఇంకా ఎక్కువ చదివి ఉన్నాను అనుకుంటారు. అందువల్ల వాళ్ళకంతా చెప్పలేదు. అప్పుడు ఎవరు చెప్పాలా, ఈ 10 సంవత్సరాలు బాగా విని దీన్ని బాగా తెలుసుకున్నటువంటి చెప్పాలా. సరే ఈ విషయం ఏం చెప్తాం దీంట్లో, ఈ ప్రకారం తింటే భగవంతుడి గురించి తెలుసుకున్నామంటే ఒక విషయం, అదే ఆచారం గురించి తెలుసుకున్నామంటే ఒక విషయం చెప్తున్నాం. అందువల్ల వాళ్ళు ఈ వారం భగవంతుడి మాట తెలుసుకొని చెప్తారు, వాళ్ళ మాటలు చెప్పుకొని వాళ్ళ మాటలు వినేసి ఓ ఇది నిజమే, ఇదే కరెక్ట్, ఇదే శాస్త్రం చెప్తుంది, ఇదని అది ఇప్పుడు చెప్తున్నదంతా నిజమే. మళ్ళీ నేను చెప్తున్నాను, అది తప్పుగా చెప్తున్నాను అనుకోబాకండి, నిజమే అయితే ఆ నిజమే తప్పుగా చెప్తున్నాను అలా చెప్పచ్చా స్వామి? అలా చెప్పచ్చు అంటే ఆచారం వచ్చినప్పుడు భగవంతుడు వచ్చి కొంచెం తోసిపెట్టాల్సింది. అంటే ఆ ప్రకారం శాస్త్రం ఉండదు. అయితే అది ప్రబలంగా చెప్పలేం. ప్రబలంగా ఏం చెప్తుంది, భగవంతుడు 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 అని చెప్తుంది. అప్పుడు ప్రబలంగా ఏం చెప్పిండదో అదే కదా తీసుకోవాలా. మనం ప్రబలంగా ఏం చెప్తుందో అదే కదా తీసుకోవాలా. అట్లా ఉన్నప్పుడు ఇది ఎక్కడో కొసాన చెప్తుందంటే దానికి అంత ప్రాధాన్యం ఇవ్వాలంటే అది ఎక్కడో కొసాన చెప్తుంది, దానివల్ల దానికి మనం ఇవ్వటం లేదు. అది ప్రధానంగా చెప్పింది అనుకోండి, మొత్తానికి శాస్త్రమే మనం తోచేస్తాం. ఎందుకు స్వామి, ఏంటంటే ఒక మనిషిని చూసి దేవుడు అంటారు, భగవంతుడు కన్నా ఇంకా గొప్పవాడు అంటారు, అదేం శాస్త్రం అండి? నాలాగానే ఉంటాడు ఆయన, అట్లా ఉంటాడు ఆయన గొప్ప ఆయన. ఇంకా అయితే ఆయనకి నేను ఎక్కువ చదివాను అని అలాంటి అభిప్రాయం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ శాస్త్రం మీద కూడా నమ్మకం పోద్ది. ఇప్పుడు శాస్త్రం మీద నమ్మకం ఉంటుంది, ఎందువల్ల భగవంతుని చెప్పిన దానివల్ల. అదే భగవంతుని చెప్పేసి ఆ శాస్త్రమే లోపల పెడుతుంది, ఆచారుడే ప్రధానం అని చెప్తుంది. అది ఎందుకోసం అలాగా మార్చిందంటే అందరికి చెప్పాలి శాస్త్రం, ఒక్కరికి కాదు. ఆచార్య అభిమానం జరిగి అందరికి రాదు. మన కాలక్షేపంలో చూడొచ్చు కదా, అందరికి వచ్చంటే రాదు. ఎందుకు స్వామి రాదంటే ఆవిడ ఆచార్య అనుగ్రహం ఉండాలా, భగవంతుడి కటాక్షం ఉండాలా. ఏం దొరకద్ది, ఎలా దొరకద్ది, ఎట్ట దొరకద్ది, నా కాపరానికి ఏం దొరకద్ది అని చూసేటోళ్ళుదే ఎక్కువ ఉంటారే కానీ నాకు ఉజ్జీవనం కావాలని ఒక స్థితి అనేది చాలా తక్కువనే ఉంటారు. ఎందుకంటే శరీరాన్ని చూస్తారు, దేహాత్మ అభిమానం వస్తేనే భగవంతుడు చూడటమే పెద్ద గొప్పతనం. దాని తర్వాత ఎక్కడ ఆచారాన్ని చూస్తారు, ఈ శరీరమే నాకు ప్రధానం అని చెప్పి ఉంటారు కదా. శరీరానికి ఏమేమి కష్టం వస్తుందో దానికి సరిచేయాలని చూస్తారు, ఆత్మ కష్టాన్ని సరిచేయాలని చూడరు.
ఎందుకు చూడండి, కంట్లో కనిపించలేదు, ఇది కనిపిస్తుంది, ఇదే అని చేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ చెప్పటం ఇది చేస్తుంది, అది తెలుసుకోలేదే. అది తెలుసుకుంటే అప్పుడు భగవంతుడి దగ్గర రావటం. భగవంతుడి దగ్గర వచ్చినా కూడా, సరే స్వామి మీరు ఇంత మాత్రం చెప్తున్నారే, అప్పుడు ఏందా కష్టం భగవంతుడి దగ్గర? ఏ శ్రమ ఉంటే మనకు నమ్మకం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. లేదని చెప్పలేదు, నమ్మకం ఉంటుంది. అయితే ఆ నమ్మకం అనేది పూర్తి అవ్వద్దంటే పూర్తి కాదు. ఆయన ఎట్లా చూస్తాడని తెలవదు. దశరథుడికి మోక్షమే ఇవ్వలేదు, శిశుపాలుడికి మోక్షం ఇచ్చాడు, కైకేయికి మోక్షం ఇచ్చాడు. ఏం చెప్తాం? ఇంత శ్రమ వచ్చింది కైకేయి వల్ల. దశరథుడు ఏం చెప్తున్నాడు? నువ్వే నాకు బిడ్డగా పుట్టాలా, నువ్వే నాకు కొడుకుగా పుట్టాలని చెప్పి ఎన్ని తలవరాలు వస్తే పట్టినా కూడా నువ్వే నాకు రావాలని ఇంత మాత్రం ప్రేమ పెట్టుకున్నాడు రాముడి మీద. అతను ఎక్కడికి పోయాడు? స్వర్గానికే పోయాడు, మోక్షానికి పోవాలి. అప్పుడు ఏదైనా జరగద్ది, మనకి నమ్మకం లేదు. ఆ ప్రకారం ఆచార్యుడు మోక్షం ఇచ్చేటప్పుడు అలాంటి పరిస్థితి వస్తుందంటే రాలేదు, తప్పకుండా జరుగుతుంది, ఏ విధి లేదు. ఇది ముందుగా పాత్రను చూశాము, పిన్బడగలాం తిరుమాజీ ఆ పాత్రలో కూడా మనం చూసాము. అట్లా ఉన్నప్పుడు అందువల్లగా దీని దగ్గరికి వచ్చేస్తారు. అయితే ఈ స్థితికి రావాలంటే సామాన్యం కాదు. మొదట ఈ శరీరాన్ని వదిలేసి భగవంతుడి దగ్గర రావాలా, భగవంతుని వదిలేసి ఆచార్యుడి దగ్గర రావాలా? మొదట శరీరాన్ని వదిలేసి భగవంతుడి దగ్గర పోతామంటే అదే శ్రమం. ఏదైనా ఒంట్లో బాగాలేదంటే వెంటనే భగవంతుడు రక్షిస్తాడు. మన తెలుగు వాళ్ళు కొంతమంది చేస్తారు, ఏం చెప్తారంటే ఆ కాలంలో వినబడిద్దాను. అక్కడ హైదరాబాద్ ఎక్కడికి వచ్చినప్పుడే ఆయన ఒంట్లో బాగాలేదు, పరమశ చేసినాడు. ఏది స్వామి బాగాలేదే, కొంచెం వైద్యం చేసుకోకూడదా, ఏదో మందులు ఏదైనా తీసుకోకూడదా? ఏళ్ళ వారు చూసుకుంటారు. నాదేంటి ఇది, ఈ మాట వాళ్ళు చెప్తారు. ఏళ్ళ వారు చూసుకుంటాడు. అది ఎప్పుడు చిన్నప్పుడు విన్నాను, ఎక్కడ 50-60 సంవత్సరాల ముందు ఆ పెద్ద ఈ మాట చెప్పాడు. నాకు అప్పుడు ఏంటి ఈ మాట చెప్తున్నాడు ఈయన, వంట బాగాలేదంటే డాక్టర్ చూసుకుంటాం అంతే కదంటే. అటైతే ఆయన శరీరాన్ని చూడాల. ఈ శరీరం ఈ ఆత్మ రెండు వాడిది, వాడి సొమ్ము కాబట్టి వాడు చూసుకుంటాడు. అలాంటి పరిస్థితి వచ్చిన వాడికి ఆచార బీమా ఇస్తుంది. అందువల్ల మన వాళ్ళు ఏంటంటే, అలాంటి పరిస్థితి రానోళ్ళు మనకు ఉపదేశం చేస్తారు కదా, వాళ్ళు తప్పుగా చేస్తారా? చేయరు. నువ్వు బయట పోబాక, ఐశ్వర్యం కైవల్యాన్ని వదిలేసేయి, శరీరాన్ని చూడబాక, భగవంతుడు చూడు, భగవంతుడు ఇస్తాడని చెప్పి అది నిజమే చెప్తారు. అయితే ఇప్పుడు మనవాళ్ళం ఏం చెప్తున్నాడంటే, మనవాళ్ళం అంటేనే శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం ఏం చెప్తుందో అదిదా మనవాళ్ళం చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ మాట నువ్వు ఎత్తుకోబాక, పేషిగంట వార్తగలై కేట్టు మరులాది. వాళ్ళు ఆ మాట చెప్పిన తర్వాత నీకేదో బ్రెయిన్ వాష్ చేసినట్టు ఉంటది. అవును స్వామి, నిజమే, వాళ్ళు చెప్పేది నిజమే, కరెక్ట్, అప్పుడు భగవంతుడి దగ్గర నేను పోవాలా అని చెప్పి నీకు అట్లానే నీకు బుద్ధి బయట వచ్చేస్తుంది కదా. అందువల్ల ఆ మాటలు పెట్టుకొని నువ్వు వచ్చి ఏమవుతావు, ఒకలాగా అయిపోవాక. అటు ఏం చేయాలంటే, దీని ముందు పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏ పరిస్థితులు నిలబడ్డారో దాంట్లో నిలబడు. ఏ మనసే దాంట్లో నిలబడు, వేరే దేంట్లో నిలబడబాక. వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేసేవారు, మన పెద్ద పూర్వాచారులు దాంట్లో తెలుసుకో. ఈ ఒడగనంబి ఎట్లున్నాడు, మధురగవియాడు ఎలా ఉన్నారు, దాంట్లో నిలబడు. వీళ్ళు చెప్పే మాటలు వినబడబాకుండా. ఇప్పుడు నేను ఈ మాట చెప్తే నీకే కొంచెం మనసులో పడద్దు. ఏం పడదంటే, ఏం స్వామి మీరు ఈ మాట చెప్తున్నారు, ఏదో అక్కడక్కడ దేవతాంతరం పోబాకని చెప్పండి, ఒప్పుకుంటాను. ఏదో ఈ రీతికి ఏదో దేవతాంతరం ఉంటుంది పోబాకని చెప్పి ఒప్పుకుంటాను. ఏదేదో కోరికలు పెట్టుకొని భగవంతుడి దగ్గర పోబాకండి, దేవతాంతరం పోబాకని చెప్తే ఒప్పుకుంటాను. మోక్షాని కోసం భగవంతుడి దగ్గర పోబాకని చెప్తున్నారు, ఇది న్యాయం అది? న్యాయం కాదంటే ఆ పరిస్థితి వచ్చినోడికి కాలక్షేపం. అర్థమైంది? అందువల్ల ఆ பாசம் இது. ஆச்சாரிகள் அனைவரும் முன்னாசரித்த ஆச்சாரம் தன்னை அறியாதார் பேசுகின்ற வார்த்தைகளை கேட்டு மருளாதே. பூர்வர்கள் சீர்த்த நிலதன்னை நெஞ்சே
షేర్ అని చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో వ్యాఖ్యానం చదువుతాను. లాస్ట్ కాలక్షేపంలో పదపదార్థంతో నిశ్చయించేసాము. వ్యాఖ్యానం 67ஆம் பாட்டு கீழே ஞானமனுஷ்டானவை நன்னாகவே உடையனான குருவை அடைந்தாக்கால் என்றும் ஆன அடிமைகள் செய்யும் நிலையை என்றும் ஆச்சாரியனை உபாய உபேயமாக அருளை செய்யார் என்றேன். அல்லாதாருடைய பகவானையே பிராப்தியனாகவும் பிராபகனாகவும் ஸ்வீகரியா நின்றார்கள். இவை இரண்டிலும் வழியது என்று தம் திருவள்ளத்துக்கு கருத்தாக வாக்கியத்வய யுக்த உபாய உபேயங்கள் தான் கர்மபர்வ பர்யந்தமான அல்லது இராமையாலே அதில் తాత్పర్యం మర్యాదార్ వార్త అండ్రో ఇది. ఇప్పుడు ఒక సందేహాన్ని ఆయన రప్పించుకొని ఆ సందేహానికి జరుగుతుంది ఏమంటే దీనికి ముందు భాషణం దాని తర్వాత దీనికి ముందు భాషణం అంటే దీని ముందు భాషణం ఒకటి ఇచ్చింది பின்பழகராம் பெருமாள் பெருந்திவத்தில் 50 மீட்டர் ஆசையினால் நம்பில்லைக்கான అడిమేగల్ చేయి అన్నిలై నన్నెంజ ఊనవర ఎప్పుడుదో ఓర్ ఆ భాషం కానీ తర్వాత ఇంకా దాని ఇంకా 4-5 భాషల ముందు ஞானமனுஷ்டானவை நன்னாகவே உடையனான குருவை அடைந்த கால் மாநிலத்தில் தேனார் కమల తిరుమామగల్ కోణం తానే వైగుండం తరం అని చెప్పి ఈ 2 భాషలను చూశాం. ఈ 2 భాషలు ఏం చూసామంటే జ్ఞానమనుష్ఠానం బాగా ఉండే ఒక ఆచారం. ఆ ఆచారం తిరుడి పట్టుకున్నామంటే ఆ ఆచార తిరుడి బలం వల్ల భగవంతుడు మోక్షం ఇస్తాడు. మానిలత్తీర్ తేనార్ కమల తిరుమామగల్ కూడా భగవంతుడు మోక్షం ఇస్తాడని చెప్పి ఆ పాత్రలను మీరు చెప్పారు. ఎందుకంటే మనకి ఈ కాలక్షేమం ఒకరు వింటా ఉన్నారు, విన్నట్లు వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రశ్న వేస్తున్నారు. మీరే చెప్పారు స్వామి భగవంతుడిగా ఇస్తున్నారని చెప్పి, ఇప్పుడు భగవంతుడు చెప్పి ఇస్తున్నారని చెప్పేది తీసుకోబాకండి, ఆచారం ఇస్తానని చెప్తున్నారే, మీరు చెప్పే మాటనే 2 విధంగా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ వేసి అడుగుతున్నాడు. దీని ముందు భాషలో జ్ఞానమనుష్ఠాన భాషలం ముందు భాష అంటే ఒక 5-6 భాషల ముందు ఆ భాషలంలో ఆచార్య తిరువడి పట్టుకున్న ఆచార్య ద్వారా భగవంతుడు మీకు మోక్షం ఇస్తారని చెప్పి మీరే చెప్పారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత ఇంకో భాషలో ఏం భాష అంటే దీనికి ముందు భాషనం అంటే 66వ భాషనం பின்பழகராம் பெருமாள் செய்யர் பெருந்திவத்தில் 50 அற்றுமிக்காசையினால் நம்பில்லைக்கான அடிமைகள் செய் அந்நிலைய நன்னெஞ்சே ஊனவரை எப்பொழுதும் போரும் చెప్పి అటైతే అడిమై అంటే ఏంది ప్రకారం ఆ నంబిళ్ళకి ఏం చెయ్యాలా, కైంకర్యం చెయ్యాలా, కైంకర్యం చెయ్యాలా అని చెప్పారు కదా. అప్పుడు కైంకర్యం చెయ్యాలంటే ఏం తెలుస్తుంది, దాంట్లో ఉపాయం ఉపేయం 2 ఉండాలి. దేంట్లో జ్ఞానమనుష్ఠానమే నన్నాగవి ఉడైనాను గురువై అడైందక్కాల్. అటైతే ఒక ఆచార్య తిరుడి పట్టుకున్నావంటే, జ్ఞానం గాని అనుష్ఠానం గాని పూర్తిగా ఉండే ఒక ఆచార్య తిరుడి పట్టుకున్నావంటే ఏమవుతుంది, అది ఉపాయం అని పేరు. అప్పుడు ఆయన తిరువడి పట్టుకునే ఉపాయం కదా. ఉపాయం అనే శబ్దాన్ని జ్ఞానమనుష్ఠానమే నన్నాగవే ఉడైనాన పాసనలో పెట్టేశాడు. అలా ఉపేయం అంటే పురుషార్థం, ఫలితం. ఆ ఫలితం ఎక్కడ రావాలంటే దీని ముందు భాషణం పిన్బెళగరాం పెరుమాళ్ అని ఉండదు కదా. దాంట్లో ఏం చెప్పారు, పిన్బెళగరాం పెరుమాళ్ భాషలు ఉండదు. దాంట్లో ఏం లేదు స్వామి, ఈ ప్రకారం వచ్చి అడిమెగల్ చెయ్యి நம்பில்லைக்கான అడిமைகள் చెయ్యి అన్నిలయ నన్నెంజేని వచ్చింది కదా. అడిమైகள் చెయ్యి అంటే ఏమర్థం, కైంకర్యం చేస్తున్న అర్థం. కైంకర్యం చేస్తున్నంత ఏమర్థం, పురుషార్థం అర్థం. అప్పుడు జ్ఞానమనుష్ఠానమై నన్నాగవుడైన భాషణంలో ఉపాయం చెప్పేశాడు. దాని తర్వాత ఇక్కడ పురుషార్థం పిన్బెళగరాం పెరుమాళ్ భాషణంలో పురుషార్థం ఉపేయం చెప్పాడు. అప్పుడు ఉపాయం ఉపేయం చెప్పేశాడు. ఇప్పుడు ఏం సందేహం అంటే, అయితే నేను మీకు ఏం చెప్పారు, ఆచార్య ఉపాయం, ఆచార్య ఉపేయం అంటే పురుషార్థం అని చెప్పి చెప్తున్నారు కదా. ఇప్పుడు నాకేం సందేహం అంటే, ఎవరో బయట వాళ్ళు అడుగుతున్నారు క్వశ్చన్. ఏమడుగుతున్నారు, నాకేం సందేహం అంటే, భగవంతుడే ఉపేయం కదా చెప్తుంది శాస్త్రం. భగవంతుడే ఉపేయం కదా చెప్తుంది. పరాశర భట్రే పురత్తాడు తిరుకుమారుడు, ఆయన అష్టశ్లోకిని ఒకటి అనుగ్రహించాడు. అష్టశ్లోకిని 8 శ్లోకాలు, తిరుమంత్రమేమి, ద్వయమేమి, చరశ్లోకమేమి అని చెప్పి 3 కలిపి 3 ఏం చెప్తుంది అని చెప్పి మొదట్లో రహస్యత్రయానికి ఒక శ్లోక రూపంలో అనుగ్రహం చేసింది ఆయనే. ఆయన ఏం చెప్తున్నా అంటే, ఉపాయ ఉపేయే తదిగతగతతో తతు గుణం ఉంటుంది అంటారు.
భగవంతుడే ఉపాయం, భగవంతుడే ఉపేయం చెప్పి ఎవరు పరాశర భట్టు చెప్తున్నాడు. మీరేమో ఆచార్యుడు ఉపాయం చెప్తున్నారే. భగవంతుడి ఉపాయం భగవంతుడు అయితే మీరు ఆచార్యుడు ఉపాయం చెప్తున్నారు. ఎందుకంటే 2 పాసరాలు తీసుకున్నాడు వ్యాఖ్యాత ఎవరు త్రిలోక స్వామి. ஞானமனுட்டானவை நன்னாதமுடைனான குருவை அடைந்தாக்கால் గురువై అడైందక్కాల్. ఆ గురు అనే ఆచారాన్ని పోయి తిరుడి పట్టుకున్నారంటే, అటుగా పట్టుకున్నారంటే ఒక శబ్దానికి ఉపాయ భావం వస్తుంది. అప్పుడు ఆ పాసరంలో ఉపాయం చెప్పేశాడు. అదే ప్రకారం దీనికి ముందు పాసరం 66వ పాసరం பின்பழகராம் பெருமாள்ஜிய பெருந்திவத்தில் 90 வட்டு மிக்க ஆசைனா நம்பிள்ளை ஆட అడిమైகள் చెయ్యి అని చెప్పి కైంకర్యం చెయ్యి చెప్పిన దానివల్ల ఇప్పుడు పురుషార్థం అటైతే ఉపేయం చెప్పేసింది. అటైతే 2 పాసరాలు తీసారు. ఉపాయానికి ఒకటి, ఉపేయానికి ఒకటి, 2 పాసలు. అయితే వీర్యము ఉపాయం ఉపేయం 2 ఆచారాన్ని చెప్తున్నారే. అయితే శాస్త్రం గాని అదే పరాశర భట్టర్ గాని ఉపాయం ఉపేయం 2 భగవంతుడు కదా చెప్తుంది. ఇప్పుడు మేము ఏం చెయ్యాలా? మీరు చెప్పిన మాట ఎత్తుకోవాలా, లేదు మిగతా శాస్త్రం మిగతా వాళ్ళు చెప్పిన మాట ఎత్తుకోవాలా? మాకు అర్థం కాలేదే, మీరేమేంటి చెప్తున్నారే అని ప్రశ్న వేశారు వాళ్ళు. ఎవరి దగ్గర? మనవాళ్ళ దగ్గర వచ్చారు, శ్రీలోకాచార్య దగ్గర వచ్చారు. ఈ ప్రకారం ఏంటంటే మీరేమో ఆచారుడు ఉపాయం, ఆచారుడు ఉపేయం అని చెప్తున్నారు. శాస్త్రమేమో ఉపాయ ఉపేయ భావనమే ఎవరు చెప్తుంది? భగవంతుడు శ్రీమన్నారాయణ చెప్తుంది. అట్లా ఉన్నప్పుడు మేము ఎదిర్చుకోవాలా అని చెప్పి అప్పుడు చెప్తున్నారు. అప్పుడు ఆయన మనవాళ్ళ మామని తిరుగుల్లో ఉంటుంది ఆయన మనసు. ఆ మనసు అడుగుతుంది ఏం చెయ్యాలని చెప్పి అప్పుడు చెప్తుంది. ఏ మనసే వాక్యద్వయం 2 ఉంటది కదా. వాక్యద్వయం పూర్వవాక్యం, ఉత్తరవాక్యం. పూర్వవాక్యమేని ద్వయంలో శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి. ఉత్తరవాక్యమేమి శ్రీమతి నారాయణాయనుగా. అప్పుడు ద్వయంలో పూర్వవాక్యంలో భగవంతుడు తిరువడిదా ఉపాయం చెప్తుంది. ద్వయం అదే చెప్తా, ఆచార్య తిరువడిని చెప్పాల, భగవంతుడు తిరువడి ఉపాయం చెప్తుంది. అదే ఉత్తరవాక్యం శ్రీమతి నారాయణాయనమగా ఆ భగవంతుడు తిరువడిగా పురుషార్థం ప్రాప్యం చెప్తుంది, ఉపేయం చెప్తుంది. ఉపాయం, ఉపేయం, ప్రాప్య, ప్రాపకం, పురుషార్థం ఇదంతా ఒక పర్యాయ శబ్దం. అప్పుడు ఉత్తరవాక్యం ఏం చెప్తుంది? భగవంతుడు తిరువడిగా పురుషార్థం అని చెప్తుంది. ఇది ఎట్లంటే శ్రీమన్నారాయణ చరణోచరం ప్రభక్తి అని, శ్రీమన్నారాయణుడు తిరువడిని ఉపాయంగా నేను తీసుకుంటున్నాను, బుద్ధి చేస్తున్నాను. పట్టుకుంటానంటే మన చేతిలో తీసుకుని ఆయన తిరువడి తాగేది కాదు. శరణాగతి చెప్తే మనం ఆయన తిరువడిని గట్టిగా పట్టుకునేది ఉండొచ్చు. అయితే కూడా ప్రధానం ఏం చేస్తా, మన మనసులో తలుసుకోవాలా, ఆయన తిరువడి తప్ప నాకు వేరే గతి లేదు అని చెప్పి నా మనసులో పడిపోయిందంటే అది శరణాగతి. ఇప్పుడు పూర్వవాక్యం ఏం చెప్తుంది? శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి అని చెప్పాడు. శ్రీమన్నారాయణ తిరువడిని ప్రధానంగా పట్టుకుంటాను అని దొరికింది. అదే ఆ శ్రీమతే నారాయణాయనుగా ఉత్తరవాక్యం వచ్చినప్పుడు ఆ తిరువడికి పూర్ణమైన కైంకర్యం చేసి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఉత్తరవాక్యం చెప్తుంది. సరే స్వామి, అర్థం మీరు చెప్పేశారే. ఇప్పుడు అయితే మీరేం చెప్తున్నారు? ఆచారుడు చెప్తున్నారే, అది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు. చూడండి, మనవాళ్ళం మీరు పూర్వవాక్యంలో శ్రీమన్నారాయణ చరణోచరం భక్తి అని చెప్పారు కదా. అక్కడ ఏం చెప్పింది? భగవంతుడు శ్రీమన్నారాయణ తిరువడిదా ఏంది ఉపాయం చెప్పింది. సరే, అప్పుడు తిరువడి చెప్పింది. ఆ తిరువడితో నిలబడకూడదు. ఎక్కడ పోవాలా? ఆ తిరువడి స్థానం ఆచారుడు దాకా ఆ తిరువడి స్థానం పోవాలి. అప్పుడు శ్రీమన్నారాయణ చరణోచరం ప్రభక్తి అని చెప్పిన ఆ తిరువడిని స్థానాన్ని ఏం తీసుకోవాలా? ఆచారుడు అని తీసుకోవాలా. భగవంతుడు తిరువడి ఆ భగవంతుడి తిరువడి ఎవరు? ఆచార్యుడే కదా. ఇప్పుడు కాలక్షేపం స్టార్టింగ్ లోనే నేను చెప్పాను, భగవంతుడి తిరువడి ఆచార్యుడు కదా. ఇప్పుడు ఆచార్యుడి పర్యంతం పోవాలా. పోయి అప్పుంటే శ్రీమన్నారాయణ చరణోచరం భక్తి అంటే ఆచార్యుడి తిరువడి ఏంది ఉపాయం అని. అప్పుంటే దానికి ఏమర్థం? చర్మ పర్వ నిట్టై అని పేరు. మొదట చెప్పింది ప్రథమ పర్వ నిట్టై. భగవంతుడి తిరువడిని చూస్తే ప్రథమ పర్వ నిట్టై.
ఆచార్యుడి తిరువడిని చూస్తే చర్మపరమైనట్టే. సరే స్వామి, శ్రీమన్నారాయణుని పేరు పెట్టేసి ఆయన తిరువడిని చెప్పిన తర్వాత ఆచార్యుడిని తీసుకున్నావునా, అప్పుడుదా ఆచార్యుడు తీసుకోవచ్చు. ఎవరో తిరువడి కాదు, ఏదో కొసాన ఉండే తిరువడి కాదు, ఏదో దేవతల తిరువడి కాదు. అందుకదా ఏదో తిరువడి కాదు, శ్రీమన్నారాయణ తిరువడి. ఆయన తిరువడి ఎవరు? ఆచార్యుడి. అది కదా చెప్తుంది. అప్పుడంటే అదే ప్రకారం పురుషార్థం ఏంది? శ్రీమతే నారాయణాయనముగా. అప్పుడు అక్కడ ఏం చెప్తుంది? అక్కడ తిరువడికి కైంకర్యం ఉంటే ఏమవుతుంది? ఆచార్యుడి కైంకర్యం. ఆకాడికి. ఎందుకంటే ఇది ఎట్లంటే భగవంతుడు తిరువడిని చెప్తేనే ఎంత సార్థం. వచ్చేయాలి, భాగవతాలను వచ్చేయాలి. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనకి షటారి పెడతాం సన్నిధి పోతే, షటారికి ఏం పేరు? షటారిని పేరు పెడతాము. అది ఎవరి పేరు? అది నమ్మాడు. నమ్మాడు అయితే షటారిని పేరు. అప్పుడు నమ్మాడు భగవంతుడా? లేదండి, ఆయన జీవాత్మ. సరే, అప్పుడు ఎందుకు ఆయన పేరు చెప్తారు? ఏం చెప్పాలా? స్వామి, శ్రీమన్నారాయణ తిరువుని నా శిరస్సులో పెట్టండి అని జరగదు చెప్పాలా? అట్లా చెప్తున్నారా? లేదే. షటారి సైన్స్ అంటారు. మీరు చాలా విషయాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మనకి సరిగా తెలుసుకునేది లేదు. తెలుసుకో కాబట్టి ఏమనుకుంటామా? ఏదో ఏదో అనుకుంటాం. షటారి పెట్టండి అంటాం. షటారి అంటే వెంటనే మనం అడగాల, స్వామి షటారి అంటున్నారే, ఆయన తిరువడి పేరు షటారియా? అవును ఉంటారు. నా కాళ్ళు ఉండదు, నా కాళ్ళని ఇంకోరుకి శిరస్సుగా ఇంకోరు పేరుగా నేను చెప్పానంటే కోపం వస్తుంది. ఏం స్వామి మీ కాళ్ళు ఏంది? ఎక్కడెక్కడో తెట్టుంటారు, దాన్ని తీసుకొచ్చి ఇంకోరి మీద పెడుతున్నారు అని కోపం వస్తుంది కదా. అదే ప్రకారం భగవంతుడు కాళ్ళు పవిత్రమైంది, అది తీసుకుపోయి నమ్మాడు వారిని పెట్టచ్చు అంటే అదిదా ఆయన భగవంతుడు అలాగే చేసేది. అప్పుడేంది? ఆయన తిరువడి ఆయన భక్తులకి ప్రధానం ఉంటుంది. ఆయన భక్తులు ఎవరో నమ్మాడు. అదే ప్రకారం అప్పుడు భక్తులు ఒకరితోనే ఆచార్యుడు. అప్పుడు ఆయన తిరువడి స్థానంలోనే భక్తులు, ఆయనతోనే ఆచార్యుడు. అప్పుడు శ్రీమన్నారాయణ చరణోచరణం ప్రభక్తి శ్రీమతే నారాయణ శబ్దమే, ఆ తిరువడి శబ్దమే ఆచార్యుని పర్యంతం మనకు పోవాలి. ఎక్కడ స్వామి ఆళ్వారే చెప్తున్నారే, అడియార్ అడియార్ తమ్మడియార్ అడియార్ తమక్కడియార్ అడియార్ తమ్మడియార్ అడియార్ అడియోంగలే అని చెప్తున్నాడు. అటుతే తదీయ శేషత్వ పర్యంతం పోవాల. తదీయ శేషత్వ పర్యంతం. ఎందుకంటే ఆ తిరువడి నేను చూస్తున్నాను, ఆ తిరువడి నేను క్షమిస్తున్నాను, ఆ తిరువడికి నేను పూజ చేస్తున్నాను, ఆ తిరువడికి నేను అనవర్థం నేను చింతన చేస్తున్నాను అంటే ఆ తిరువడి ఎట్లా తీసుకోవాలంటే ఆచార్యుడి తిరువడి ఆచార్యుడి పర్యంతం పోవాలి. అప్పుడుదా అది శాశ్వతంగా నిలబద్ది. అప్పుడుదా ఆ తిరువడికి ఉన్న వైభవం నిలబడద్ది. లేదంటే భగవంతు తిరువడి భగవంతు తిరువడి భగవంతు తిరువడి అని చెప్పి అనుకుంటే ఆ దానికి వైభవం ఉంటుంది అంటే ఉండదు. ఆచార్యుడు దాకా ఆ తిరువడికి పూజేయమంటే అప్పుడుదా దానికి వైభవం ఉంటుంది. ఆ తిరువడికే ఒక ఏంటి ఒక ఆ పూర్ణమైన ఒక వైభవం వస్తుంది. అందువల్ల అయితే అప్పుడుదా తిరువడికే ఓ ఇంత గొప్పన తిరువడి అని అనుకుంటారు. అట్లా ఉన్నప్పుడు చర్మపర్వాన్ని యొద్ద ఆచార్యుడి తిరువడి, చర్మపర్వాన్ని యొద్ద ఆచార్యుడి తిరువడి. అట్లయితే అట్లదా అర్థం చేసుకోవాలి. అమలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసామే షటారి అని చెప్తున్నాము. సరే, ఇది ఒకటి. ఇంకోటి చెప్తాను, ఇలాగ చాలా ఉండదు. ఇప్పుడు మన శ్రీపరముద్ర పోతాం, స్వామి రామానుజుల వారు తిరువడి స్థానంలో మనకి పెట్టారు, తల్ల పెడతారు కదా, దానికి పేరు షటారి కాదు, భగవంతుడు తిరువడిగా షటారి. అప్పుడు రామానుజుల వారి తిరువడి మనకు శిరస్సు మీద పెడతారు కదా, దానికి ఏం పేరు? మొదలియాండ అని పేరు. మొదలియాండ. అప్పుడు రామానుజుల తిరువడి ఎవరుంటే మొదలియాండ. అదే ప్రకారం శ్రీమన్నారాయణ తిరువడి ఎవరుంటే నమ్మాళ్వారు. ఆ నమ్మాళ్వారు స్వామి ఆచార్యుడు, ఆ నమ్మాడు స్వామి ఆయన అళ్వారు, ఆ నమ్మాడు ఆయన భక్తుడు. ఆ భక్తుల్లో ఒకటిదా మన ఆచార్యుడు. అప్పుడు ఆధారుడు ఎవరు? భగవంతుడు తిరువడి. అందువల్ల ఏదో మనం కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన పని లేదు. భగవంతుడు తిరువడి ఆధారుడు కాబట్టి అందువల్ల మనం ఏమనుకుంటామంటే భగవంతుడు తిరువడిని అక్కడ ఆగిపోతాం, అక్కడ నిలబడిపోతాం. అదే స్వామి భగవంతుడి తిరువడిని ఎంత బాగున్నది, భగవంతుడి తిరువడిని చెప్తాం.
భగవంతుడి తిరువడియే, దాని సందేహం లేదు. అయితే ఆ తిరువడి ఎంత దాకా పోవాలా? ఆచారుడి దాకా పోవాలి. నా ఆచారుడు అండి, నా ఆచారుడు ఆ తిరువడిని చూసి చెప్తే 100కి 100 మార్కులు. ఆ భగవంతుని తిరువడిని చూసి నా ఆచారుడు అండి, నా ఆచారుడు అంటే ఆచారుడికి ఆనందం, మనకి ఆనందం, భగవంతుడికి ఆనందం. ఆచార్యుడి కంటే ఆ తిరువడియా నేను అంత భాగ్యమా ఆయన అనుకుంటాడు. భగవంతుడా ఓ నా తిరుడి స్థానంలో ఆచార్యులు ఉండాలా, చాలా సంతోషం. మనకి మన ఆచార్యుడు భగవంతుడి తిరుడి స్థానంలో ఉన్నాడు, దానికన్నా ఇవేం గొప్పతనం కావాలి అనుకుంటాం కదా. అందువల్ల మనం భగవంతుడు తిరువడి అంటే ఆ భగవంతుడి తిరువడిలో నిలబడకూడదు. అది ఎక్కడ పోవాలంటే ఆచార్యుడి దాకా పోవాలి. అప్పుడు ఆచార్యుడి దాకా అందరూ పోవాలి కదా. అందువల్ల శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి శ్రీమతి నారాయణాయనం అంటే ఏమంటాం? అటుది ఏమంటాం? భగవంతుడి తిరువడితో నిలపకుండా ఆచార్య తిరువడికి కైంకర్యం చెయ్యాలి అని అర్థం. ఆచార్య తిరువడికి ఉపాయం, ఆచార్య తిరువడికే కైంకర్యం చేయాల. అంతవరకు అట్లా పోలేదంటే ఏం స్వామి? సరే, కొన్ని మందిని చెప్తారు భగవంతుడి తిరువడి ఎంత ఆనందంగా ఉండదు చూడండి, ఎంత అందంగా ఉండదు, తిరువడి సేవ ఎంత బాగుండదు చెప్తారు కదా. అప్పుడు వాళ్ళు వచ్చి ఆచార్య అని చెప్పి ఎత్తుకోలేదు అనుకోండి, తీసుకోలేదు. అప్పుడు వాళ్ళు చెప్పింది తప్ప అంటే వాళ్ళకి తాత్పర్యం తెలవలేదని అర్థం అంటారు. దానిగా పేషిగిன்ற వార్తగలై కేట్టు మరులాది, వాళ్ళకి తాత్పర్యం తెలవకుండా మాట్లాడుతున్నారు. అంటే భగవంతుడు తిరువడిని తెలుసుకున్నారా కానీ దానికి లోపల ఇది ఆచారుడైందే, ఇది ఆచారుడైందే తెలుసుకోలేదే. అప్పుడు ఒక పైపేట తెలుసుకున్నారు. శాక్తం అది అంటారు, రసం అంటాం కదా, చారు, పులుపు చారు, పప్పు చారు అంటారు. ఆ చారు అంటే ఎట్టంటే శాక్తమది అంటారు. దాని మన పరిభాషలో, వైష్ణవ పరిభాషలో శాక్తమది చాలా ఉన్నది. అలాగే అదే ప్రకారం మనం వచ్చే పరమాణం అంటాము, పాయసం అంటారు, అలాగే చెప్పరు. తిరుక్కన్నలముది అంటారు, తిరుక్కన్నలముది, కన్నలముది అంటారు. అదే ప్రకారం మనం సాంబార్ అంటాము, దానికి కొడంబు అంటారు. కొడంబు అంటే ఏం స్వామి? నెలి కడియమదు అంటారు. ఈ ప్రకారం కొన్ని పరిభాషలు. అదే ప్రకారం ఇక్కడ ఏంది, ఇక్కడ భగవంతుడు తిరువడి అంటే అని చెప్తున్నాడు. దాని తాత్పర్యం తెలవడం వాడికి. తాత్పర్యం తెలియని వాళ్ళు ఏం చెప్తున్నట్టే పైతోట చెప్తున్నారు. ఊరికే బయట ఇది ఏం తెలుసుకున్నారా అది చేస్తున్నారు, లోపల పోల బయట ఉండేది. దీనికి స్వామి కొంతమంది చెప్తారు, తెలుసుకున్నావా? తెలుసుకున్నానండి. బాగా తెలుసుకున్నావా? అటైతే ఏంటండి, బాగా తెలుసుకున్నావంటే ఇంకా లోపల పోయి బాగా తెలుసుకున్నావు అర్థం. తెలుసుకున్నావా అంటే పైతేట తెలుసుకునేది, బాగా తెలుసుకున్నావంటే లోపల పోయి తెలుసుకున్నావని అర్థం. వాళ్ళు మాట్లాడుతున్నారే భగవంతుడు తిరువడి అని చెప్తున్నారు కదా, వాళ్ళు తెలుసుకున్నారు, అయితే బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు అట్లాంటి తెలుసుకోని ఉండేటోళ్ళు మాటలు పెట్టుకొని నువ్వేం చేస్తావని మనసే నువ్వు మారిపోబాక. మనవాళ్ళు ఆయన మనసుకు ఉపదేశం చేస్తాడు, ఏ మనసే నువ్వు మారిపోబాక. ఏం చెప్తున్నావు? పేషికిండ వార్తகளை కేట్టు మరులాగదే. వాళ్ళు చెప్పిన తర్వాత అవును స్వామి వాళ్ళు చెప్పినట్టు ఉండొచ్చో ఏమో, అట్లా కూడా ఉండొచ్చో ఏమో. కొంతమంది ఇవాళ ఈ ప్రకారం అది కారణం ముఖ్యంగా జాతకాలు చూస్తారు చూడండి, ఎక్కువ అయిపోయింది. ఎవరెవరో పుస్తకాలు చదివి నేను చెప్తాను చేస్తారు. జాతకాలు చెప్పాలంటేనే దానికి ఈ వర్ణంలో పుట్టి ఉంటేదా చెప్పనవద్ది, అందరు చెప్పని కాదు. శాస్త్రం నేర్చుకునే వర్ణ ధర్మంలో ఉంటేదా వాళ్ళు జాతకం చెప్పచ్చు. పుస్తకం వచ్చిన దానిలో అంత లాభం ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఇట ఉండొచ్చు అంటే వీళ్ళు మొదట ఒక నిర్ణయం చేసి పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పిన తర్వాత మార్చుకునేస్తారు. ఆయన సరిగ్గా చెప్పాడు, నాకు కూడా అలాంటి అభిప్రాయం నచ్చితే అంటే మారిపోయిందంటే వీళ్ళకి అంత పోతుంది. అది ఏం మాట? అది వీళ్ళంటే ఒకలాగా చేసే మాటలు. ఆ మాటలు ఎవరు చెప్తారు? ప్రథమ పర్వ నెట్టలు ఉండేటోళ్ళు చెప్తారు. అందువల్ల ఆ మాటలు మనసే నువ్వు తీసుకోబాక. వేసిగింట వార్తగలి కెట్టు మరులాదే అంటే బాగా తెలుసుకున్నటోళ్ళ మాటలు తీసుకో, తెలుసుకున్నటోళ్ళ మాటలు తీసుకోబాక. ఇదా అర్థం. అప్పుడు తెలుసుకునేటోళ్ళు బాగా తెలుసుకున్నట్టు ఏం తేడా? తెలుసుకునేటోళ్ళు ఒక పక్క పెట్టుకుంటాము, బాగా తెలుసుకున్నట్లు ఒక పక్క పెట్టుకుంటాము. తెలుసుకునేటోళ్ళు ఏమనుకుంటారంటే
భగవంతుడు తిరువడి ఉపాయం, భగవంతుడు తిరుడి భగవంతుడే అని అనుకుంటారు. బాగా తెలుసుకునే వాళ్ళు ఏముంటుందంటే భగవంతుడు తిరువడి ఆచార్యుడు, ఆయన ఆచార్యుడే నాకు ఉపాయం ఉపేయం అని అనుకుంటారు. ఇది తేడా. ఇప్పుడు మనవాళ్ళని ఏం చెప్తున్నట్టు ఆయన మనసుకు ఏం ఉపదేశం చేస్తున్నట్టే బాగా తెలుసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పే ఉపదేశం మనసే నువ్వు తీసుకో, తెలుసుకుని చెప్తారు చూడండి. వాళ్ళు చెప్పారంటే మనకేదో ఉన్న జ్ఞానం కూడా పొద్దు మనకి. అయితే ఈ మాట నేను చెప్తున్నా అనే దానికోసం మీరు తప్పుగా తీసుకోకూడదు. అట్టయితే మీరు ఏం స్వామి చెప్తారు, భగవంతుడే తప్పుంటారా అంటే లేదు. అలాంటి అర్థం స్వామి వస్తుందంటే ఆ లెవెల్కి మనం దిగాలి. అది తప్పు కాదు. ఆ చరమ పర్వ నెట్టేకి రావాలంటే ప్రథమ పర్వ నెట్టేలో ఏదో ఒకటి తొయ్యాలి కదా. ఏమని దోషం దోస్తువాడా? దోషం లేదు, భగవంతుడి దగ్గర ఏం దోషం ఉండదు, దోషం లేదు. అయినా కూడా మన చర్మ పర్వ నెట్టేకి కాకుండా అక్కడ ఒక దోషం చూపియాల. ఇప్పుడు కర్మజ్ఞాన భక్తి యోగం లేదా దోషం ఉండిందా భగవంతుడి దగ్గర వచ్చాము, అది సాధ్యోపాయం. సాధ్యోపాయం అంటే నా ప్రయత్నం వల్ల భగవంతుడి తిరువడి పట్టుకునేది. అది దాంట్లో ఏం తప్పుండంటే నా ప్రయత్నం వల్ల భగవంతుడి తిరువడి పట్టుకోకూడదు. ఎందుకంటే నా ప్రయత్నమే కూడదు. నా ఎందుకు స్వామి, నా స్వరూపమని శేషత్వ పారతంత్ర్యం. శేషత్వ పారతంత్ర్యం నా స్వరూపం వచ్చేసిందంటే నన్ను నేనే రక్షించుకోకూడదు. నాకు రక్షించేటోడు భగవంతుడి శ్రీమన్నారాయణుడు, ఆయన వల్లనే రక్షించుకోవాలి నేను. అట్లా నన్ను రక్షించేదానికి ప్రయత్నం చేస్తే నా స్వరూప నాశనం పేరు. అందువల్ల ఏం చేశాను, నా స్వరూప నాశం అవుతుంది స్వామి, అందువల్ల నేను రక్షించుకోను, భగవంతుడు తిరువడి ఉపాయం, ఆయనే నన్ను రక్షించాలని శరణాగతి చేశాను. అది ప్రపన్నడ స్థితికి వచ్చేసాము. ఇప్పుడు దాంట్లో తప్పు ఉంది, అందువల్ల భగవంతుడి దగ్గర వచ్చాము. ఇప్పుడు భగవంతుడి దగ్గర ఏం తప్పు ఉంటుంది, నేను ఆచార్య దగ్గర రావాల్సింది ఏదే లేదు స్వామి, మోక్షం ఇచ్చేది అనే కదా, ఏం తప్పు లేదంటే ఉండాలి. ఏం స్వామి అంటే నిశ్చయమైన ఒక బుద్ధి లేదు, సందేహాలు ఉంటుంది. ఏం సందేహాలు ఉంటుంది, ఆయన ఎట్లా నన్ను చూస్తాడని తర్వాత ఆయన కృప వల్ల నన్ను చూశాడంటే నాకు మోక్షం ఇచ్చేస్తాడు. నా కర్మ వల్ల చూశాడంటే తప్పకుండా నాకు మోక్షం దొరకదు. దొరకదు. ఇప్పుడు ఎట్లా చూస్తాడో ఆ సందేహం వచ్చేస్తుంది కదా. సరే ఆ ప్రకారం జరిగి ఉండదు. ఇప్పుడే చూసాం, మొదట కాలక్రమం స్టార్టింగ్ లోనే చూసామే, దశరథుడు మోక్షానికి పోలేదు, కైకేయి మోక్షానికి పోయింది. సరే స్వామి, ఇది ఎందుకు పోయింది, ఎందుకు పోలేదు అది కొంచెం చెప్పకూడదా? అది కూడా భాగవత సంబంధం ఉండదా చూసుకోండి. అతనికి ఆ సంబంధం లేదు, పోలా. ఇద్దరికి మంచి చేసాడు. కైకేయి చేసినట్టు రాముడికి ఏదైనా శ్రమం ఇచ్చాడంటే ఇయ్యలేదు. రాముడు బాగుండాలి. అట్లా ఉన్నాడు. కౌశల్య చెప్తున్నాడు దశరథుడు, రాముడు పొయ్యాడు, ఏ కౌశల్య నన్ను తాకి చూడు, నా ప్రాణం ఉండదా చూడు అంటాడు. మాట్లాడితేనే చెప్తున్నాడు, ఏదో మాట్లాడితేనే ప్రాణం ఉండదని అర్థం. ఏంటంటే నా కళ్ళు నా దగ్గర లేదు, రాముడు వెనకాల పోయింది, రామమ్మే అనుగదా దృష్టికి, రాముడు వెనకాల పోయింది. అప్పుడు నేను కూడా పోయాను, నా ఆత్మాన్ని పోయిందో ఏమో తర్వాత నా తాకి చూడంటాడు. అంత మాత్రం రాముడు ప్రేమ పెట్టుకున్నాడికి మోక్షం లేదా స్వామి? లేదు. ఎందుకు ఇవ్వాల? కైకేయికి ఎందుకు ఇచ్చాడు? అదే దశరథుడికి భాగవత సంబంధం ఉండిందంటే ఇచ్చి ఉంటాడు. కైకేయికి ఎందుకు సంబంధించాడు? భాగవత సంబంధం ఉండదు. కానీ అన్ని తప్పు చేసింది. 14 సంవత్సరాలు తీసుకుని అడవిలో పోయి ఉండని చెప్పింది ఎవరు? కైకేయి కదా. అట్లా ఉన్నప్పుడు అతనికి ఎలా ఇస్తాడు? ఎట్లా ఇస్తాడు? భరతుడు సంబంధం కైకేయికి ఉండదు. భరతుడు పరమ భాగవతుడు సంబంధం ఉంటేనే భగవంతుడి మీదనే తప్పు చెప్పినా కూడా భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. పరమ భాగవతుడి సంబంధం లేదంటే భగవంతుడి మీదనే ప్రేమ చూపించినా కూడా ఆ భగవంతుడు మోక్షం ఇస్తాడంటే ఇవ్వడు. తెలవదు, ఇవ్వకుండా ఉండొచ్చు. అది ఎవరు? దశరథుడు.
సరే స్వామి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు, భాగవత సంబంధం లేదని ఇవ్వలేదంటే భగవత్ సంబంధమే పూర్తిగా ఆయన తీసుకోవాలి, భాగవత సంబంధం కాదు. అప్పుడు భగవత్ సంబంధం కూడా కైకేయుడు తీసుకోలేదు వాస్తుందా భాగవత సంబంధం పూర్తిగా తీసుకుంది. భాగవతం ఏం స్వామి చేసింది, నా కొడుకు నా భరతుడు రాజ్య పరిపాలన చెయ్యాలి, ఆ భరతుడితో అన్ని కావాలి. అప్పుడు ఆ భరతుడి కోసం అన్ని కావాలని చెప్పి ప్రయాస పడిందా కదా, అది షరియా తప్ప తర్వాత అది ఒక భాగవతుడి కోసం అన్ని చేసింది కదా. ఆ భరతుడు ఎలా ఉన్నాడు, రాముడు తప్ప వేరేం తలవదు. ఆ పరిస్థితిలో భరతాళ్వాడు ఉన్నాడు. అందువల్ల ఆ భరతాళ్వాడి సంబంధం, ఇక్కడ సంబంధం అంటే మీరు ఏమనుకోవాలంటే అవును స్వామి సంబంధం అంటే తల్లి కొడుకు కదా, తల్లి కొడుకు సంబంధం వల్ల మోక్షం కాదు. అంటే ప్రతి ఒక్క తల్లికి మోక్షం ఇవ్వాలి లేదు, భార్యాభర్తలో మోక్షం అంటే కాదు. సో భర్త చాలా మంచోడు, ఆయన పెద్ద అధికారి, ఆయన బాగా కాలక్షేప అధికారి, అందువల్ల భర్త వల్ల భార్యకు దొరకద్దు అంటే సంబంధం భర్త మీద సంబంధం ఉంటే దొరకద్దు. నేను భార్య అందువల్ల నాకు ఇస్తానంటే ఇవ్వడు. తెలుస్తుందా, మనం ఏమిస్తున్నాం, శరీర సంబంధాన్ని పెట్టుకొని మోక్షం ఉండాలంటే లేదు. చాలా మంది ఏం ఉంటారు, నేను చేసిన ఫలితం స్వామి నా కొడుకు వచ్చి కొడుకు మోక్షం పోతాడు. ఎట్లా పోద్దు, ఎలా పోద్ది, అతని కర్మ ఉండదే. కొంతమంది ఇంటి చెప్తారు మా తండ్రి అంత మంచివాడు కాదండి, దానికోసం నేను చాలా దాన ధర్మాలు చేస్తున్నాను, చేసిన దానివల్ల నా ఫలితం మా తండ్రికి పోయి ఆయన మోక్షానికి పోతాడు అంటాడు. లేదు, ప్రపన్నాలుగా అది లేదు. సాధ్యోపాయ నిట్టలు దాంట్లో ఉండొచ్చు, వాళ్ళ ప్రయత్నంలో చేస్తున్నట్టు ఉండొచ్చు. అయితే అది ఈ జన్మాలు లేదు, 20 జన్మలు 30 జన్మలు తెలవదు, ఏ జన్మలు తెలవదు. అంతలోపల వీళ్ళు ఎంత మార్పు వస్తుందో తెలవదు. అందులో ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు దశరథుడికి దిందుకు పోలేదంటే ఏం లేదు, రాముణ్ణి వదిలేశాడు, ఒక సత్య ప్రమాణం చేశాడు కదా. ఎవరికి, కైకేయికి. ముందు ఏదో యుద్ధరంగంలో కైకేయి ఒక చాలా పెద్ద సహాయం చేసింది, రథ చక్రాలు పోయింది. అప్పుడు ఆ కర్ర ఒకటి పెట్టాలి, దాన్ని కమ్మి ఈ ఏళ్ళు పెట్టి అది తేరు బాగా జరిపించింది. అప్పుడు వాడు నీకు ఏం కావాలో చెప్పుకుంటాడు, ఇప్పుడు వద్దు నీకు తీసుకున్నా 2 వరాలు ఇస్తాను, నేను తర్వాత అడగతా అని చెప్పి ఇప్పుడు వచ్చి అడిగింది. అది గుర్తుపెట్టుకొని నేను చెప్పేసానే, మాట ఇచ్చేసానే, ఆ మాట కదా ముఖ్యం అని చెప్పి అనుకొని రాముడు అడవికి పోయినా కూడా పర్వాలేదు నా మాట ముఖ్యం అని అనుకున్నాడు కదా. రాముడు ముఖ్యం ఏంటి, కైకేయి వాస్తవం నేను ఇచ్చా అని చెప్పాను, ఇది ఇచ్చా అని చెప్పానా, లేదే నువ్వు వేరేదా అడుక్కో, ఇప్పుడు కూడా ఇస్తాను, రాముడిని అడవి పంపించను, ఆ మాట చెప్పిండొచ్చు కదా. చెప్తే తప్పులేదు, చెప్పలేదే. నేను చేసిన ప్రతిజ్ఞ ముఖ్యం, నేను చేసిన సత్య ప్రమాణం అంటే ఇతను ఏం చేసాడు, ధర్మం ఆ ధర్మమే రాముడు. రాము విగ్రహవాన్ ధర్మగా అంటాడు. ఆ ధర్ముడే రాముడుగా ఉన్నప్పుడు ఆ ధర్మం పోతే పర్వాలేదు, నేను చేసిన ధర్మం ఉండాలనుకున్నావు కదా. ధర్మం అంటేనే రాముడుగా విరణం, కృష్ణం ధర్మం సనాతనం, రామో విగ్రహవాన్ ధర్మగా అని వచ్చింది కదా. అట్లా ఉన్నప్పుడు ఇతను ఏదో ధర్మం చేసి అది నేను ఆపాస ధర్మం, సామాన్య ధర్మం, విశేష ధర్మం రాముడు. సామాన్య ధర్మాన్ని పట్టుకున్నాడు, విశేష ధర్మాన్ని వదిలేశాడు. ఎవరు వచ్చారు, దశరథ చక్రవర్తి. అదే కైకేయి సామాన్య ధర్మం ఇది రాముడు వదిలేసింది, విశేష ధర్మం ఇది భరతుడిని పట్టుకుంది. అర్థమైందా? అప్పుడు దీనికి ఏం చేస్తుంది, భాగవతాలు ఆచారుడుగా ప్రధానం. ఒక్క చరిత్ర కాదు, ఎన్నో చరిత్రలు. అయితే మనం దీనివల్ల ఇది మనకి ఆ ప్రకారం మనకి ఆ కథ మనకి తెలవదు. సామాన్యంగా ఏం చేసుకుంటాము, భరతుడు ఏదో చేసాడు ఇచ్చేసాడు, దశరథుడు ఏదో చేసాడు ఇవ్వలేదు అని అట్లా అనుకుంటాము. ఇదా కాదు ఆ ప్రకారం. అందువల్ల ఏమవుతుంది, బాగా తెలుసుకుంటే ఆచార అభిమానం ఉదాహరణ తెలుసుకుంటాను. ఏదో తెలుసుకున్నానంటే భగవంతుడు తిరుపతిగా ఉపాయం అనుకుంటాను. ఇప్పుడు మనవాళ్ళ మామని ఆయన మనసుకి ఏం ఉపదేశం తీసుకున్నాడు, ఏ మనసే
నువ్వు బాగా తెలుసుకున్న వాళ్ళ మాట తీసుకో. అంటే పైతేట కొంచెం తెలుసుకుంటారు కదా, ఆ మాట తీసుకోబాక. వాళ్ళు ఏం చెప్తారు? భగవంతుడుదా ఉపాయం, శాస్త్రం అంతా అదా చెప్తుంది, అందరూ ఆ ప్రకారంగా చెప్తున్నారు, అది నువ్వు తీసుకుంటావు. మనసే నువ్వు తీసుకోబాక. మళ్ళా నేను చెప్తున్నాను, ఓ ఈ మాట మీరు చెప్తున్నారే స్వామి అని చెప్పి అడగకూడదు. అడగకూడదంటే ఇది చరమ పర్వ నెట్టే వచ్చినోడికి ఈ మాట అర్థమైంది. మీరు ఎక్కడన్నా పోయారు అనుకోండి, ఈ రికార్డింగ్ దొరకద్ది, ఈ పార్ట్ వరకు తీసి మీరు ఎక్కడన్నా వేశారు అనుకోండి, ఓ ఈ స్వామి ఏదో చెప్పండి, ఆ స్వామి ఏదో వైష్ణవుడు అని చెప్తున్నాడు. ఏం స్వామి వైష్ణవుడు ఆయన? ఈ ప్రకారం భగవంతుడి ఆయన దగ్గర పోబాకండి ఆ వాళ్ళ మాటలంతా నమ్మబాకండి అని చెప్తున్నాడు. ఆయన వాక్య వైష్ణవుడా? ఆయన ఏం కాలుష్యవాది గారు చెప్పేస్తారు. ఇది ఒకటే అయితే దీని ముందు వినాలా వెనక వినాలా? అంతే కదా. ఇది వినటానికి ఇలాంటి యోగ్యత ఉండేటోడికే చెప్తుంది సంప్రదాయం. అందుకు చెప్పబాక అని చెప్పి ఇప్పుడు అందువల్ల ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇది గుర్తొస్తుంది. అప్పుడు దీంట్లో శ్రీమన్నారాయణ శరణోచరణం అంటే దాని డైరెక్ట్ అర్థం ఏమంటే శ్రీమన్నారాయణే. అయితే లోపల ఉండే అర్థం ఏంటే ఆచరణ అర్థం. శ్రీమతే నారాయణాయ నమగా అంటే దాని డైరెక్ట్ అర్థమైతే శ్రీమన్నారాయణకు కైంకర్య ప్రార్థన. లోపల పోతుంటే ఎవరికి? ఆచార్యుడి దగ్గర మనం ఉపేయమైన కైంకర్య ప్రార్థన అని చెప్తుంది. లోపల ఇది చాలా లోపల తెలుస్తుంది. దానిగా ఆలవందారు చెప్తున్నాడు, అత్ర పరత్ర చాపి నిత్యం యతీయ శరణవు శరణం అతీయం. ఆయన ఏం చెప్తారు? ఈ లోకం కానీ ఆ లోకం శ్రీవైకుంఠం కానీ నేను ఇక్కడ ఉన్నా కూడా ఆచార్య కైంకర్యమే చేస్తాను, అక్కడ పైన ఆచార కైంకర్యం చేస్తాను అని చెప్పింది ఎవరు? స్తోత్రరత్నంలో ఆలవందారు, పరమాచార్యునైన ఆలవందారు నాకు అనుగ్రహించాడు. అటైతే ఈ లోకంలో ఉండేటప్పుడు ఆచార కైంకర్యం చేస్తాను, ఇక్కడి నుంచి శ్రీవైకుంఠం పోతాను కదా, అక్కడ పోతేను ఆచార కైంకర్యం చేస్తాను. అటైతే ఏమి, నేను ప్రథమ పర్వ నెట్టేనే ఉండను, చరమ పర్వ నెట్టేనే ఉంటాను, ప్రథమ పర్వ నెట్టేనే ఉండను అంటాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మన ఆచార కైంకర్యం చేస్తాం. బాగా గుర్తు వినండి, ఈ సందేహాలతో మీకు ఉండొచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు మన ఆచార్యుడు మన ప్రత్యక్షం ఆచార్యం ఈ లోకంలో ఉంటే చెయ్యాలని మీకు పాశ్రమంలో చూసినాం. தன்னாரியனுக்கு தான் அடிமை செய்வது அவனின் நாடுதன்னில் இருக்கும் நாள் அந்நேர் அறிந்தும் அதில் ஆசையின்றி ఆచార్యனை పిరిందిరుపారార్ మనమే పేసు. ఈ పాసనలో ఏం చెప్తున్నా? ఆచార్యుడు మన లోకంలో ఉన్నప్పుడు మన 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 తోట ఉన్నప్పుడు ఆ కైంకర్యం చెయ్యాలి కదా. కైంకర్యం చేసి వదిలేసి ఉంటే మళ్ళీ ఆయన శ్రీవైకుంఠం పోయి చేయలు కాదు కదా అని చెప్పి నాకు అనిపించాను. అప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆచార్య కైంకర్యం పూర్తిగా చేస్తానని తెలుస్తుంది. అదే ఆచార్యుడు శ్రీవైకుంఠం పోయాడు. శ్రీవైకుంఠం పోయిన తర్వాత అక్కడ ఎలా స్వామి ఆచార్య కైంకర్యం చేసేది? అయితే 600 ఒప్పుకోల, అక్కడ పోతేనే ఆచార్య కైంకర్యం అంటాడు. సరే స్వామి, ఈ భూలోకము అదే ప్రకారం శ్రీవైకుంఠము రెండు తేడా లేకుండా ఆచార్యుడి దాకా కైంకర్యం చేస్తాను చెప్పేసి. అంటే ఈ భూలోకంలోనూ ఆచార్యుడి దాకా కైంకర్యం, శ్రీవైకుంఠం పోతేనే ఆచార్యుడు. ఎందుకంటే యావదాత్మ భావి అని చెప్పాడు. యావదాత్మ భావి ఆగయాలే అని చెప్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాం. అత్ర పరత్ర శాపి ఒక విషయం, அத்திர பரத்த சாபி படியே அங்குடு இங்குடு வாசியர ஆச்சாரியன் திருவடிகள் உபகாரஸ்மதி யாவதாத்மி பாவி ஆகையாலே அங்கே போனாலும் ஆச்சாரு உவப்பே பேராம்படி என்றோ அத்தரைக்கு அடிமை செய்து போடுவது ஆகையாலே ஏதத் விருத்தமான வார்த்தையை கேட்டு நீ அஜ்ஞதை அடையாதே. அஜ்ஞான நிவர்த்தகமான பூர்வர்களுடைய விலட்சணமான அனுஷ்டானத்தை அனுவிதானம் பண்ணப்பார் என்கிறார் ஆச்சார் அனைவரும் இத்தியாதி. அவரவர்கள் தான் ஒருவர் இருவர் அன்றைக்கு மதுரகவிகள் நாதமணிகள் தொடக்கமாய் ஸ்ரீசைலேசரவர அளவாக உண்டான நம்முடைய ஆச்சாரர் அனைவரும் பிற்பாடார நமக்கும்
அனுஷ்டேவையாம்படி முற்காலத்தில் பிடித்தாரை பற்றி எண்ணும்படி பரம்பரையாக தம்தாம் ஆச்சாரியன் திருவடிகள் பண்ணும் கைங்கரியமே தங்களுக்கு உபேயமாகும், அவன் திருவடிகளின் உபாயமாகும் எல்லாருக்கும் ஏககண்டராக அருளி செய்து அப்படியே ஆச்சாராக என்று ஆச்சரித்துக் கொண்டு போகிற அந்த பரிசுத்தமான అనుష్ఠానం దాన్ని ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు ఆలమందారు చెప్పారు కదా, సరే స్వామి ఇప్పుడు ఆలమందారు శ్రీవైకుంఠంలో ఉన్నారు, ఇప్పుడు ఆయన ఆచార్య కైంకర్యం చేస్తున్నాడా? అవును. ఏం స్వామి మీరు చెప్పటం, ఇక్కడ ఆచార్యుడు ఉన్నారు చేశాడు, ఏం లేదు. ఇప్పుడు మనమే చెవులు తప్పుగా తీసుకోవచ్చు, నేను ఊరికి ఎగ్జాంపుల్ వచ్చి చెప్తాను. మనం ఎప్పుడైనా శ్రీవైకుంఠం పోతాము, దానికి సందేహం లేదు. సరే ఇక్కడ ఈ కాలక్షేమంతా విన్నానండి, ఉపదేశం బాగా విన్నానండి, ఇంకా నేను అంతా వదిలేశాను, ఆచార్య కైంకర్యం నుంచి పోయి ఆచార్య కైంకర్యం చేస్తా ఉన్నాను. ఆయన ఎక్కడున్నాడో అక్కడ వచ్చి చేస్తున్నాను. ఆయన శ్రీవైకుంఠం పోయాడు, ఇప్పుడు నా వల్ల ఆచార్య కైంకర్యం చేయడం. ఇప్పుడు నేను శ్రీవైకుంఠం పోయాను, ఇప్పుడు శ్రీవైకుంఠం పోయిన తర్వాత నాకు ఆచార్య కైంకర్యం చేయడం వద్దా లేదా? చేయనవద్దు. ఎందుకంటే ఆడ భగవంతుడు ఉంటాడు. అయితే ఇప్పుడు ఆలమందారు ఏం చెప్తున్నా అంటే యావదాత్మ భావి అంటే ఈ ఆత్మ ఉండే పర్యంతం ఆచార్య కైంకర్యత చేస్తాను కానీ చర్మ పర్వటినే ఉంటాను కానీ ప్రథమ పర్వటికి నేను ఉండను ఉంటాను. ఎందుకంటే ఆచార్యుడు చేసిన ఉపకారం ఎంత తెలిసిన మన ఎదురు భాషలో చూసినాము. ఆచార్యం செய்த ఉపకార మానవదు తూయాగ నెంగిదన్ను తోంటునేల్ దేశాంతరத்தில் இருக்க మనందాన్ పొరుంద మాట్లాదని చెప్పి చూసాము. ఆయన చేసిన ఉపకారం అనేది మన మనసులో పడిందంటే ఆయన వదిలేసిపోమని చూశాను. ఆ మనసులో పడిన దాని వల్ల ఆయనకి ఎక్కడున్నప్పుడంతా కైంకర్యం చేశాడు. సరే శ్రీవైకుంఠం పోయిన తర్వాత అప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ ఆత్మ ఉండే పర్యంతం ఆయనకి దా కైంకర్యం చేసుకుంటాడు, ఆచార్య కైంకర్యం దా చేస్తాను, మీరు భగవత్ కైంకర్యం చేయను నేర్చాడు, ఆచార్య కైంకర్యం చేస్తాను అని అడిగాను. ఇక్కడ ఉన్నప్పుడు చేస్తారు స్వామి, ఒప్పుకుంటా అంటే అడియని చెప్పల, అడియని చేయలే. నిజం ఇదే, ఆడమందారు చేశాడు. ఇప్పుడు ఇక్కడిని చేయాలా అక్కడిని చేయాలా అది వేరే విషయం అనుకోండి, మనం చేయలేరు. అయితే రెండు తాళ్ళను యావదాత్మభావి అని చెయ్యాలంటాడు. యావదాత్మభావి అంటే ఈ ఆత్మ ఉన్న పర్యంతం ఆచార్య కైంకర్యం చేస్తా అంటారు. ఆత్మ ఉండే పర్యంతం ఆచార్య కైంకర్యం చేస్తా ఉంటే ఆత్మ పోద్యా? పోదు. అప్పుడే ఏమర్థం, ఎప్పుడు కైంకర్యం ఆచార్య కైంకర్యం చేస్తా అంటాడు. మనం వెంటనే అడిగాం, ఏం స్వామి అలా చెయ్యొచ్చా? మరి అక్కడ పోయిన తర్వాత చేసాం, అలాగే నేను చేయలేదంటే ఏమవుతున్నా అయిపోద్ది, ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోయింది అర్థం. ఆయన చేసిన ఉపకారం ఎంతో ఉపకారం ఆయన చేశాడు. ఇన్ని జన్మాల నాడు ఎక్కడ కూడా తిరిగానే, ఈ జన్మాల ఆయన అనుగ్రహం వల్ల నేను శ్రీవైకుంఠ దగ్గర పోయాను. అట్లా ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం ప్రసాదం. అప్పుడే ఆ అనుగ్రహాన్ని నేను మర్చిపోయానంటే ఆయన చేసిన ఉపకారం మర్చిపోయాను అర్థం. అందువల్ల నేను మర్చిపోలేను. శ్రీవైకుంఠం పోయిన తర్వాత కూడా ఆచారుడిగా నేను కైంకర్యం చేస్తాను, మర్చిపోకుండా కైంకర్యం చేస్తాను. అంటే ఆయన చేసిన ఉపకారం కోసం మర్చిపోకుండా కైంకర్యం చేస్తా అంటున్నాను. అందువల్ల ఏం చెప్తున్నావు, యావదాత్మ భావి, ఈ ఆత్మ ఉండే వరకు నేను చేస్తాను చెప్పేసాడు. సరే స్వామి, అక్కడ పోయిన తర్వాత ఆచారుడు కైంకర్యం ఎట్లా స్వామి? అక్కడ పోయిన తర్వాత ఆచార్య కైంకర్యం ఏనే, ఆచార్యుడు కైంకర్యం అనేది మన ఆచార్య చేసేది, భగవత్ కైంకర్యం భగవంతుడు చేసేది. అక్కడ పోయిన తర్వాత ఆచార్యుడు కైంకర్యం అంటే ఎట్లా జరగద్దంటే, అక్కడ పోయి నువ్వు ఎరుగు చేస్తావు, శ్రీమన్నారాయణగా చేస్తావు, ఆచార్యుడు చేయరా? చేయరు. అప్పుడు శ్రీమన్నారాయణ చేస్తే ఆచార్య కైంకర్యమా? కాదు. అయితే ఆచార్య కైంకర్యం. స్వామి ఎట్లా చెప్తారు మీరు? కాదంటారు, అయితే ఆచార్య కైంకర్యం అంటే మన ఆచార్య కైంకర్యం అంటే ఏమని తెలుసుకోవాలి. భగవత్ కైంకర్యం అంటే ఏంది, భాగవత కైంకర్యం అంటే ఏంది, ఆచార్య కైంకర్యం అంటే ఏంది? భగవత్ కైంకర్యం అంటే భగవంతుడు మన కైంకర్యం చేస్తాం కదా, అది ఒకటే భగవత్ కైంకర్యం కాదు. బాగా తెలుసుకోండి, అది ఒకటే భగవత్ కైంకర్యం కాదు. అప్పుడు ఏది స్వామి భగవత్ కైంకర్యం? భగవంతుడు కైంకర్యం చేసినప్పుడు భగవంతుడు పిలిచేట, ఎందుకయ్యా నాకు ఎంత కోటి జనాలు కాసుకున్న కైంకర్యానికి అదేనా కైంకర్యం చేసుకుంటాను, అదిగో
అక్కడ భాగవతుడు చూడు, అతనికి ఏం చేయకుండా కష్టపడుతున్నాడు, దానికి పోయి కైంకర్యం చేయించాడు. అయితే నాకు భగవత్ కైంకర్యం చెయ్యాలంతా నాకు ప్రయాస. భగవంతుని ఈ ప్రకారం చెప్పిన దానివల్ల నేనుగా భాగవతునిపై కైంకర్యం చేశాను. ఇప్పుడు అది భాగవత కైంకర్యం అంటే కాదు, అది భగవత్ కైంకర్యం. ఏమంటే భగవంతుడు నియమనం వల్ల నా భాగవత కైంకర్యం చేశాను, అది భాగవత కైంకర్యం. ఇప్పుడు భాగవత కైంకర్యం చేస్తున్నాం, చేసినప్పుడు భాగవత్ చెప్పాడు, స్వామి నాకు కైంకర్యం చేసాం, భగవంతుడు చెప్పాడు వాస్తవం అయినా కూడా ఇప్పుడు నేను చెప్తాను, నీకు మంచి చెడ్డ నీ అన్ని చేసేది ఆచారుడే, నేను కాదు. నీకు మోక్షాన్ని తీసుకుపోవాలంటే నేను దారి చూపించొచ్చా కానీ నా వల్ల మోక్షం ఏమి కాదు, నేను భాగవతుడు, ఆచార్యుడు ఇస్తాడు. అందువల్ల పోయి నువ్వు ఆచార్యుడు కైంకర్యం చెయ్యి, ఆచార్యుడు కైంకర్యం చెయ్యి అని భాగవతాలు చెప్పాలా. నేను భాగవతురా, చెయ్యి, బాగా చెయ్యి, బాగా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అనేటోడు భాగవతుడు కాదు. ఆయన వచ్చి ఆచార్య కైంకర్యం చేయదు, వెంటనే ఇతను ఏం చేస్తాడు, ఆచార్య కైంకర్యం చేస్తాడు. చేస్తా ఉన్నప్పుడు నాకు ఆచార్యుడు తప్ప వారి గతి లేదని వచ్చేసాడు, చర్మపరమైన ఇంటికి వచ్చేసాడు. వచ్చేసి ఈ లోకంలో ఉండే వరకు ఆచార్య కైంకర్యం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు శ్రీవేగన పోయాడు, పోయిన తర్వాత అక్కడ ఆచార్యుడు ఎతికాడు, జరిగాడు, ఉదిగో నీ కైంకర్యం చేస్తున్నాను, కిందనే నీకు కైంకర్యం చేశాను, ఇప్పుడు నీ కైంకర్యం చేస్తాను, నీ కైంకర్యం చేస్తానని చెప్పాడు. నా కైంకర్యం వద్దు, భగవంతుడు కైంకర్యం చేయి, కింద నీకే కదా చేశాను అని. వాస్తవంగా ఇప్పుడు పైన వచ్చేసావు కదా, ఇప్పుడు భగవంతుడి కైంకర్యం. అప్పుడు ఆయన చేస్తే అది ఆచార కైంకర్యం ఎలా అవుతుంది? నేను కిందనే ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నానే, ఆత్మ ఉండే వరకు నేను ఆచార్య కైంకర్యమే చేస్తాను చెప్పినావు, ఇప్పుడు కూడా నువ్వు చెయ్యి, నువ్వు ఆచార్య కైంకర్యమే చేస్తున్నావు, భగవంతుడు చేయనాడు. స్వామి నీకు కైంకర్యం చేసేది వేరు, భగవంతుడి కైంకర్యం చేసేది వేరు. భగవంతుడి కైంకర్యం చేశానంటే భగవత్ కైంకర్యం, నీకు కైంకర్యం చేశానంటే ఆచార్య కైంకర్యం, అందువల్ల నీకు కైంకర్యం చేస్తాను. నువ్వు అట్లా తీసుకున్నావా? అది కాదు, నువ్వు కైంకర్యం నేను చెప్పి నువ్వు చేసేవంటే దానివల్ల నాకు ఆనందం వచ్చిందంటే అది ఆచార్య కైంకర్యం, ఎవరికైనా చేయొచ్చు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నువ్వు పోయి భగవంతుడికి శ్రీమన్నారాయణ కైంకర్యం చేయని చెప్తున్నాను. ఇప్పుడు శ్రీమన్నారాయణ నువ్వు నేను చెప్పిన దానివల్ల నువ్వు పోయి చేస్తావు, అది ఏం కైంకర్యం తెలుసా? భగవత్ కైంకర్యం కాదు. నేను ఆచార్యుడు నేను చెప్పిన దానివల్ల పోసేవు కదా, పోయి కైంకర్యం చేసేవు కదా, అది ఆచార్యుడి కైంకర్యం. ఇప్పుడు మనం ఏమనుకోవాలా, శ్రీవైకుంఠం పోతే ఆచార్యుడి కైంకర్యం ఉండదా? సమాధానం వచ్చేసిందే, ఉండదు. ఎట్లా ఉండదు? ఆచార్యుడు ఏమని చేస్తాడు, భగవంతుడి కైంకర్యం చేయంటాడు. నా భగవత్ కైంకర్యం చేస్తున్నాను, చేసిన తర్వాత ఏమవుతుంది, అది ఆచార్య కైంకర్యం. ఈ చరిత్ర మీకు ముందుగానే చెప్పినాను, రాష్ట్ర కాలక్షేమం కూడా చెప్పినాను. స్వామి ఎంబెరుమానార్ నియమనం చేశాడు అనంతాళ్వాణి, అక్కడ పుష్కరిణి తిరుమలలో పుష్కరిణి చేసి పువ్వులు కైంకర్యం నందవనం చేసి పువ్వులు కైంకర్యం చేసి తోమాల సేవ మొదట స్టార్ట్ చేసింది స్వామి రామానుజుల వారు. అందువల్ల ఆ కైంకర్యం చేయని చెప్పాడు, ఈయన చేస్తున్నాడు. అనంతాళ్వాణి అక్కడ వచ్చాడు, వచ్చి ఎంతంత కైంకర్యాచరణ చేస్తున్నాడు. ఒకరోజు ఆయన పిలవనంపించాడు, ఎవరు, త్రివేంకటముడగా వచ్చారు, అర్చకులు వచ్చారు, చేశారు. ఆయన పువ్వులు కట్టుకుంటా ఉన్నాడు. పువ్వులు అంటే ఎట్లంటే నిలబడాలా, కూర్చోకూడదు, నిలబడి ఒక స్టేజ్ మారి ఉండాల, దానిపైన పువ్వులు వేసుకోవాలా, కట్టాల. అది ఏంటి, నారదా ఉండాల, తారు పనులంతా ఉండకూడదు, నారు అరటి మాన ఉంటుంది కదా, దాన్ని తీసుకుని చేశాడు. కట్టుకుంటా ఉన్నాడు, కట్టుకుంటా ఉన్నప్పుడు పిలిచాడు, ఇదిగో కొంచెం అంటే ఈ పువ్వులు అట్లా మొడ్డలుగా ఉంటుంది, పెరుమాళ్ తిరిమేని మీద పడిన తర్వాత అట్లా వికసిస్తుంది. ఆ ప్రకారం ఆశ్చర్యమైన ఆ ప్రకారం పూలు కట్టాలి, ఆ ప్రకారం చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పోయాడంటే అది పోద్ది. అందువల్ల నేను పూలు కడుతున్నాను, వచ్చి కట్టిన తర్వాత వస్తానని చెప్పాడు. పోయి చెప్పాడు, కోపం వచ్చేసింది. అలాగే లేటుగా పోయాడు అనంతాళ్వాణి. పోయిన తర్వాత అడిగాడు, ఏంది నువ్వు పిలిచినప్పుడు రాలేదు, ఇంత దూరం వస్తున్నావంటే, పువ్వులు కడతా ఉన్నాను స్వామి, లేకపోతే వచ్చుంటానా, పూలు కడతా ఉన్నాను. ఎవరు కడుతున్నావు? నాకే కదా అన్నాడు. నాకే కదా, నా తిరుమేనికే కదా. అవును అన్నాడు, నీ తిరుమేనికే కడుతున్నాను. అప్పుడు నాకే అంటే నేను పిలిచినప్పుడు రావాల్సిందే కదా.
నా కైంకర్యం నువ్వు చేసుకుంటా ఉన్నప్పుడు అప్పుడు నేను పిలిచినప్పుడు రాకపోతే నువ్వు ఎందుకు ఇక్కడ ఈ ఊరు వదిలేసి నువ్వు పో అని చెప్పేసేవాడు తిరువేంకటపడిగా. ఇప్పుడు ఈయనకి కొంచెం కోపం వచ్చేసింది. ఎవరికి? అనంతాడు వాడు. నీ కైంకర్యం చేస్తున్నాను ఎవరు చెప్పారు అన్నాడు. నవ్వేశాడు తిరువేంకటపడి. నా పూలంతా కట్టి నా తిరిమేనికిదా నువ్వు ఇస్తున్నావు, ఇప్పుడు నా కైంకర్యం కాకుండా నీ కైంకర్యం కాదు. నీ కైంకర్యం నువ్వు అనుకుంటున్నావు, నా భావనలో ఆ ప్రకారం లేదు, నీ కైంకర్యం కాదు. అప్పుడు ఎవరికి పూలకి ఇస్తున్నావు? నీకే ఇస్తున్నాను, నీకే ఇస్తున్నాను, ఎవరికి ఇవ్వలేదు. అయితే అది నీ కైంకర్యం అంటే కాదన్నాడు. అప్పుడు ఎవరు కైంకర్యం? మా ఆచార్యుడు కైంకర్యం. మా స్వామి రామానుజుడు వారు ఆచార్యుడు. ఆయన ఏం చెప్పాడు? ఈ ప్రకారం తిరుమలకి పుష్ప కైంకర్యం చేసి ఆయన పుష్పం సమర్పించి చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం కూడా వచ్చి కైంకర్యం చేస్తాడు. మా ఆచార్యుడు నియమనం ప్రకారం వచ్చింది. రేపే నా ఆచార్యుడు అనంతాడు ఇంకా కైంకర్యం చేయొద్దు, రా శ్రీరంగానికి వచ్చేసి అని చెప్పేసి నేను పోతా ఉంటాను. ఎవరు చెప్పండి నీ కైంకర్యం అని? ఈ మాట చెప్పాడు. ఇప్పుడు మనకి శ్రీవైకుంఠంలో ఆచార్య కైంకర్యం ఉండదా లేదా? ఉన్నా. ఎట్లున్నా స్వామి? ఆచార్యుడు నియమనం వల్ల భగవత్ కైంకర్యం చేస్తాం, అప్పుడు అదే ఆచార్య కైంకర్యం. అది అత్ర పరత్ర సాపి నిత్యం యతీయ చరణం శరణం మతీయం తిరుగుతున్నాడు ఆ యావదాత్మభామి. అందువల్ల ఆ ప్రకారం ఉంటుంది. అప్పుడు ఆచార్యుడు ఉగంధ కైంకర్యం అంటారు. ఆచార్యుడికి ఎదు ఆనందమో అది ఆచార్య కైంకర్యం లేదు. ఆయన నియమనం చెయ్యాల, నియమనం చేసిన ప్రకారం శిష్యులు చెయ్యాల. అందువల్ల మనం చెప్పిన ప్రకారం శిష్యులు చేసేరే అని చెప్పి ఆయనకి ఆనందం రావాలా. ఆ ఆనందం ఏంటంటే అది ఆచార్య కైంకర్యం. ఆచార్య నియమనం చేసినప్పుడు అప్పుడు శ్రీవైకుంఠం పోతేనే ఆచార్య కైంకర్యం ఉండాలి. అక్కడ పోతేను ఆచార్యుడికి ఆనందం ఉంటుంది. అందుకని అంటే ఆచార్య కైంకర్యం ఇదే. అప్పుడే ఆచార్యుడు ఉకంద కైంకర్యం. ఉకందకైనా ఆయన ఆనందం కోసం చేసేది ఆచార్యుడు. ఎందుకంటే భగవంతుడు చేస్తే ఆయన ఆనందం, అది ఆయన నియమనం చేసాడు కదా, ఆ నియమనం ప్రకారం భగవంతుడు చేశాడు కదా, అది ఆనందం. అటైతే అక్కడ పోతే ఆచార్యుడు కోసం పోతున్నాం కదా, ఆచార్యుడికి ఉండే ఆనందం వేరు, భగవంతుడు ఉండే ఆనందం వేరు. అయినా కూడా ఆచార్యుడు ఆనందపడ్డా అంటే అది ఆచార్య కైంకర్యం అని చెప్పాడు. అప్పుడు పెరుమాళ కైంకర్యం సరే స్వామి. అప్పుడు శ్రీవైకుంఠం పోతే భగవత్ కైంకర్యం లేదా? ఉండదు. ఆచార్య కైంకర్యం లేదా? ఉండదు. మళ్ళీ కన్ఫ్యూషన్ ఉందా స్వామి? ఉండదు అంటే ఎట్లా? నేను భగవత్ కైంకర్యం చెయ్యాలని చెప్పి అని అభిప్రాయంలోనే పోయాను అనుకోండి, నేను భగవత్ కైంకర్యం చేస్తాను. అక్కడ పోయిన ఆచార్య కైంకర్యం చేయాలనుకోండి, ఆచార్యుడు నియమనం వల్ల భగవత్ కైంకర్యం చేస్తాను, అది ఆచార్య కైంకర్యం. అప్పుడు శ్రీవైకుంఠంలో ఆచార్యుడు నియమనం లేకుండా ఇక్కడ ఎట్లా ఉన్నారో అదే ప్రకారం పోయేటోళ్ళు భగవత్ కైంకర్యం చేస్తారు, అది భగవత్ కైంకర్యం. ఆచార్యుడు నియమం ప్రకారం భగవత్ కైంకర్యం చేస్తారు, అది ఆచార్య కైంకర్యం. అదచనం. అటైతే ఇది అంతలే. అందువల్లదా ఇక్కడ ఉన్నప్పుడు ఆచార్యుడు కైంకర్యం చేశాడు. தன்னாரியனுக்கு தான் அடிமை செய்வது அவனின் நாடு தன்னில் இருக்கும் நாள் அந்நேரறிந்து அதில் ஆசையின்றி ஆச்சாரியனை பிரிந்திருப்பாரா మనమే సిరి అవన్ నిన్నాడు దన్నిల్ ఇరుక్కం నాల్. ఆయన ఆచార్యుడు ఈ లోకంలో ఉండే వరకు కైంకర్యం చేసేసాము, కైంకర్యం బాగా తీసుకున్నాడు. అయితే బాగా తీసుకున్న తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏం లేదా స్వామి, ఏం లేదా స్వామి, ఆచార్య కైంకర్యం లేదా 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 అనుకుంటే భగవత్ కైంకర్యం చెయ్యి అని చెప్తాడు ఆచార్యుడు. ఆ భగవత్ కైంకర్యం మీకే కదా చింత చేశాను, మీకే కదా చింత చేశానంటే లేదు లేదు, అక్కడ భగవత్ కైంకర్యం చేయించి ఇక్కడ నీకు చేయవద్దా, నీకు చేయవద్దా అంటే ఆచార్య కైంకర్యం అంటే ఏంటంటే ఆచార్యుడికి ఆనందం వచ్చే కైంకర్యం చెయ్యాల, అదే ఆచార్య కైంకర్యం. ఆచార్యుడికి ఆనందం వచ్చే కైంకర్యమే పెరుమాళికి కైంకర్యం చేయించి చెప్పిన తర్వాత ఆ కైంకర్యం ఒక శిష్యుడు చేసేయంటే పరమ ఆనందం ఆచార్యుడికి, అదిదా ఆచార్య కైంకర్యం. అందువల్ల పెరుమాళికి కైంకర్యం చేసేది అనేది ఉండాలి. దేనికోసం? ఆచార్యుడు అభిమానం కోసం ఆ కైంకర్యం. ఇది ఎక్కడ తెలుస్తుంది? ఈ ప్రకారం ఎవరైనా చేసిందారా? మధుర కవి వారు కన్నించి వెళ్తాము పాశురం. ఆయన మొదటి పాత్రలో ఏం చెప్పాడు? ఎన్నప్పనిల్ నన్నిత్తెన్ గురుగో నంబి ఎండక్క నన్నిక్కముదురు ఎన్నావుకి నావినాళ్ళవి తిన్మమేదినేన్ మేవినేనవన్ కొండడి మేమే తేవు మట్టడియే.
నాకు దేవుడు ఎవరు లేదు. శ్రీమన్నారాయణ ఆది పిరాణం పొలింజనుల పిరాణం దేవుడు కాదు. ఎవరు దేవుడు? నా స్వామి నమ్మాడు వల్ల నాకు దేవుడు అని చెప్పి నమ్మాడు వారికి అన్ని కైంగిలు చేస్తా ఉన్నాడు. మూడో పాసనం వచ్చింది, మనం అనుభవించున్నాము, కనిపించుతాము. మూడో పాసనం వచ్చినప్పుడు తిరిదందాగిలం దేవபிరానుడై కరియగోడ తిరువురు కాన్వన్నాన్. అటైతే ఆ పొలింజనిండ పిరాన్ ఆది పిరాన్ నేను సేవించేసాను, ఆయన నేను సేవించేసాను అని చెప్పి మధురకవి గారు పాసనంలో చెప్తున్నాడు. వెంటనే నా పట్టుకున్నాను, మధురకవి నీ మొదటి పాత్రలో రెండో పాత్రలో నాకు ఎవరు దేవుడు లేదని చెప్పేవు, నాకు చరమ పర్వం నిట్ట నమ్మాడు వాడు తప్ప వేరే దేవుడు లేదని చెప్పేసావు. ఇప్పుడు పోయి ఆ పరమాలని సేవించేవి అని చెప్పేవే, ఎందుకు సేవించావు? ఎందుకోసం నాకు కైంకర్యం చేసావు? ఎందుకు సేవించావు అని చెప్పి మనం మధురకవి గారిని పట్టుకున్నాం. ఆయన చెప్పాడు, నేనుగా కైంకర్యం చేయలే. కైంకర్యం చేయలేదా? చేసేకుని పాటలు ఉండదే, కరియగోడ తిరువురు కాన్బన్నా అని పాటలు చెప్పిండావేన వాస్తవం దాన్ని చెప్పాను. నేను చెప్పాను, మొదట పాసనం రెండో పాసనం సేవించేసి నేరుగా అటు ప్రదక్షిణంగా పోయి నమ్మాడు ఆ విగ్రహ తిరిమేని ఉంటుంది కదా, దానిపై సేవించాము. ఆయన ఒకలాగా శోకంగా ఉన్నాడు, ఒకలాగా అట్లా ఉన్నాడు. ఏం స్వామి అట్లా ఉన్నాడు, ఏం స్వామి అట్లా ఉండవు, నేనా తప్పు చేశానా, ఏదైనా అపచారపడ్డానా అంటాను. ఏం లేదు, నా శిష్యుని చెప్పుకుంటావు, అయితే నాకు నచ్చింది చేయనంటావు అని ఈ మాట చెప్పాడు. నాకు అర్థం కాల, మొదటిగా చెప్పాను, నాకు అర్థం కాల. ఏం స్వామి చెయ్యాలంటే, నా స్వామి ఆయన పొలిందంట పిరాన్ ఆది పిరాన్, ఆయన సేవించను చెప్పి వస్తున్నావే, నాకు ఎంత ఇష్టం తెలుసా, నాకెంత ప్రాణం తెలుసా. నువ్వు వదిలేదు, అది నువ్వు చూడలేదంటే నాకు అది సమయిస్తుందా లేదా? మన శిష్యు నుంచి పేరు పెట్టుకొని చూడండి అంటున్నాడే మధురకవి ఆళ్వార్ అని చెప్పి నా మనసులో ఉండాలి. అందువల్లనే అంటాడు. వెంటనే ఏం చేశాడు మధురకవి గారు, పోయి సేవించేశాడు. సరే, వెంటనే మనం పట్టుకున్నాము. ఎందుకు సేవించాను? అయ్యో నేనుగా సేవించాల. మా ఆచార్యుడు చెప్పాడు, నమ్మాడు చెప్పాడు, సేవించలేదంటే ఆయనకి మనసు బాగలే. ఆయన మనసు ఆనందం కావాలి కదా, ఆయన మనసు ఆనందం కావాలి కదా. అందువల్ల ఏం చేశాను, ఇట్లా ఒక దండం, ఇక్కడే వ్యాఖ్యానం రాసి ఉండదు, ఇట్లా ఒక దండం సమర్పించేసాను. కరియగోడ తిరువురు కాన్వన్నా అంటే శబ్దానికి అయితే అర్థం. అట్లా ఒక దండం సమర్పించేసి వచ్చేసాను అంటాడు. అప్పుడైతే ఆచార్యుడు కోసం నమ్మాడు వారు చెప్పిన దానివల్ల మధురకవి వారు పెరుమాళ్ళు చేయించారు. అదే ప్రకారం అక్కడ పోయిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడ పోయిన తర్వాత ఏంది ఇదే ప్రకారం ఆచార్య నియమనం వల్ల అర్పణ చేస్తాము. అయితే అక్కడ నేరుగా ఆచార్య కైంకర్యం కాదు, ఆచార్య నియమనం ప్రకారం భగవత్ కైంకర్యం, అది ఆచార్య కైంకర్యమే. ఇక్కడ నేరుగా అందువల్ల ఇక్కడ ఉన్నప్పుడు ఆచార్య కైంకర్యం చేయడం నేర కైంకర్యం. అందువల్ల ఆచార్యం అయితే శ్రీవైకుంఠం వచ్చి ఆచార్య కైంకర్యం చెప్పి చెప్తున్నానంటే సరే స్వామి, శ్రీవైకుంఠం పోతే ఆచార్య కైంకర్యం దానం అని చెప్పి ఎవరో చెప్తారంటే అట్లాంటి మాటలు నువ్వు నమ్మబాక. అటైతే ఏమంటే ఇప్పుడు ఏం తిన్నా పేషికింట వార్తగల కేట్టు మరులాదే. ఆడ పోయిన తర్వాత ఆచార్య కైంకర్యంతా లేదండి, భగవత్ కైంకర్యమే. శ్రీవైకుంఠం ఎక్కడున్నది ఆచార్య కైంకర్యం అని కొంతమంది చెప్తారు కదా. నువ్వు మనసే నువ్వు నమ్మతావు, ఆ మాటలు నమ్మబాక. అది మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా శాస్త్రమే కదా చెప్తుంది. అప్పుడు మీరు చెప్తున్నారు స్వామి, వ్యాఖ్యాన ప్రకారంగా రాస్తుంది. అట్లయితే ఇది ఎవరికి స్వామి? చరమ పర్వ నెట్టెలో ఉండే అధికారులుగా ఈ కాలక్షేపం అర్థమైందా? అందువల్ల ఇది నేను చెప్పానని కోసం మీరు ఏదో అట్లా ఉండాలి కమాలంటే, మొదట మనం భగవంతుడి దగ్గరికి సరిగా రాలేదు, దాని తర్వాత ఆచార్య దగ్గరికి వచ్చేది, భగవంతుడి విషయం రాలేదు కదా. అందువల్ల అట్లాంటి మాటలతో చెప్పిన తర్వాత నువ్వు వచ్చి దాంట్లో కన్ఫ్యూజ్ అయ్యాక ఏమిటే దాన్ని అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోబాగా కొంచెం పక్కకు వచ్చేసి ఎవరి దగ్గర చెప్తున్నా, భగవంతుడి మీద ఇంత ప్రేమ పెట్టుకున్న భక్తుల దగ్గరికి పోబాక పక్కకు వచ్చేసి అంటారు. న్యాయమా చూడండి.
ఎట్లా స్వామి ఈ ప్రకారం వ్యాఖ్యానం రాయడం అవుతుంది, ఎట్లా మరి పాసులు అనుగ్రహం చేయనంటే అంతలోకి చర్మపాసం నిట్టయిలోకి ఇది. ఎందుకంటే నీ పెరుమాళ్ళు నువ్వు చూసుకో, నా పెరుమాళ్ళు నేను పాలు కాస్తానికి అడుగులకి చెప్పాడు కదా. ఎంత ధైర్యం ఉండాలో చెప్పాలంటే సామాన్యం అది. అది ఎప్పుడు రామానుజుల పీరియడ్లోనే రామానుజుల ముందే చెప్తున్నాడు ఈ మాట. నువ్వు పెరుమాళ్ళు ఈదిల పెరుమాళ్ళు వచ్చేసాడు, ఏ అడుగారా పెరుమాళ్ళు చెవిసిపోతురా చెవిసిపోతున్నా, నీ పెరుమాళ్ళు నువ్వు చేసుకో, నా పెరుమాళ్ళు నా పాలు కాస్తున్నాను అని చెప్పాలంటే ఎంత మాత్రం ఆ స్థానం రావాల. అది కదా మనవారు అని ప్రార్థన పెట్టుకుంటాడు. ఉన్నై ఒడియ మற்றொண்டறியா వడుగు నమ్మి తన్నిలయ్యి ఎతిరాజా నీ ఎనక్కు తా. నీ తప్ప దేవుడు లేదని చెప్పి ఆ వడుగు నమ్మి ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానం నాకు అనుగ్రహించవయ్యా రామానుజా అని ప్రార్థన చేస్తున్నాడు మనవాళ్ళమండి. అది సామాన్యంగా రాదు. అయితే ఈ సామాన్య ఏం చెప్తారు, శాస్త్రం చెప్పిండు అదండి భగవంతుడని, ఆయనే మోక్షం ఇస్తాడు అని ఈ ప్రకారం ఏ మనసే చెప్తారు. చెప్పేటప్పుడు నువ్వు ఏం చేస్తావు, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం పక్కకు వచ్చేసి వాళ్ళ దగ్గర మాట్లాడావంటే, ఎందుకంటే వాళ్ళు అన్ని ఏదేదో చూపిస్తారు, చూపించింది కదా నీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. కన్ఫ్యూజ్ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి అలాగే మార్చిపోతావు. అందువల్ల అలాంటి కన్ఫ్యూజ్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరిని చెప్తున్నా చూస్తా, మళ్ళీ చెప్తున్నాను, భగవద్భక్తుల్ని ఈ మాట చెప్తున్నాడు చాలా మంది. అందువల్ల నువ్వు ఆ గోటిలో ఉండబాక, నువ్వు ఆ గోటిలో ఉండబాక. అట్లయితే ఏం చేయాలా, ఆ గోట్లు లేకుండా పక్కకు వచ్చేసి దాని తర్వాత వాళ్ళ దగ్గర కొంచెం అజ్ఞానం ఉండదు. వాళ్ళ దగ్గర ఉంది భగవద్భక్తుల దగ్గర అజ్ఞానం ఉండదు అని చెప్తున్నారు. న్యాయమా చూడండి, వాళ్ళ దగ్గర కొంచెం అజ్ఞానం ఉండదు. అజ్ఞానం ఉండదు దానివల్ల వాళ్ళు చెప్పే మాట ఎత్తుకోబాక. అజ్ఞానం లేకుండా ఉంటుంది చూడండి, వాళ్ళ దగ్గర వాళ్ళ మాట ఎత్తుకుంటాడు. అజ్ఞానం లేకుండా ఉంటారు ఎవరు, చర్మపరమైన నీటిలో ఉంటారు, అజ్ఞానం లేదు వాళ్ళకి, వాళ్ళ మాట ఎత్తుకో, వీళ్ళ మాట ఎత్తుకోబాకంటారు. అప్పుడంటే ఆ చర్మపరమైన నీటిలో ఉండేటోళ్ళు ఉన్న మాట, ఆ మాటను నువ్వు తీసుకొని దాని ప్రకారం అనుష్ఠానం తీసుకునిరా, వాళ్ళ వెనకాల పో. సరే స్వామి అలాంటి ఎవరంటే మధుర కవి ఆళ్వార్. అదే నాదమని ప్రారంభించి మనవాళ్ళ పర్యంతం వాళ్ళు అనుష్ఠానం ఉంటారు కదా, అది తీసుకురా ఉంటారు. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతారు ఇంతవరకు. అట్లయితే ஆச்சார் அனைவரும் இத்தியாதி அவர்கள் தான் ஒருவர் இருவர் அன்றைக்கு ஸ்ரீ மதுரகவிகள் நாதமன்கள் தொடக்கமாய் ஸ்ரீசைலேசர் அளவாக உண்டான நம்முடைய ஆச்சாரியர் அனைவரும் பிற்பாடார நமக்கும் அனுஷ்டேயாம்படி முற்காலத்தில் பிடித்தாரை பற்றி எண்ணும்படி பரம்பரையாக தந்தாம் ஆச்சாரியன் திருவடிகள் பண்ணும் கைங்கரியமே தங்களுக்கு உபேயமாகவும் அவன் திருவடிகளின் உபாயமாகவும் எல்லாரும் ஏககண்டராக அருளி செய்து அப்படியே ஆச்சாரதீத்யாச்சரகா என்று ஆச்சரித்து கொண்டு போகிற அந்த பரிசுத்தமான అనుష్ఠానం தன்னை ఇంతవరకు చెప్తాం. సరే అలాంటి స్థితిలో ఎవరు ఉన్నారంటే మధురకవి ఆళ్వారు ఉన్నారు. నాదమని ప్రారంభించి మనబాలమాని పర్యంతం. అటైతే నానూరు అంటే శ్రీశైలం అని చెప్పేటారు. శ్రీశైలం అంటే తిరువాయుముడి పిల్లై, మనబాలమానికి ఆచార్యుడు. ఆయన ఏం స్వామి లేదంటే ఆయనే కదా గ్రంథకర్త, ఆయన్ని చేర్చుకోవాల్సిందే. అంతవరకు వాళ్ళందరూ ఏం మాట చెప్పినారో ఆ మాట తీసుకో, ఆచార్యులు ఏం మాట చెప్పారో అది తీసుకో. అయితే ఆ మిగతా వాళ్ళ మాట తీసుకోబాక. మిగతా వాళ్ళ మాటలు తీసుకునే అంత మనలాగా అది తీసుకున్నారు. సరే స్వామి వాళ్ళు ఏం అనుష్ఠానం చేశారో ఆ అనుష్ఠానం ప్రకారం తీసుకున్నారు. ఎట్లా అనుష్ఠానం చేశారు, ఎలా అనుష్ఠానం చేశారంటే పిడిత్తారై పట్టి అని చెప్తున్నాడు. పిడిత్తారై పట్టి. ఇది తిరువాయుమడిలో 6వ పత్తు 10వ తిరువాయుమడి ఉలగముండ పరిభాష. దాంట్లో కడాపాసనం అడిక్కీడు అమందపు కొంది அடியீர் வாழ்வினென்றன் அருள் கொடுக்கும் படிக்கீடில்லா பெருமானை பழன குருகூ சடகோபன் முடிப்பான் சொன்ன 1000 திருவேங்கடத்து கிபத்தும் பிடித்தார் வீற்றிருந்து
పెరియవాను నిలాబువరే అని చెప్పి ఆశ్చర్యమైన పాసరం ఈ పాసరం ఏంటంటే ఆళ్వార్లు అందరే ఈ ప్రకారం ఉండాలంటే నమ్మాళ్వారు ఏం చెప్పారు చూడండి. నమ్మాళ్వారు కృష్ణుని చెప్తారు. ఆయన ఏం చెప్పారు చూడండి. ఏంటంటే పిడిత్తారు అంటే ఆ పెరుమాళ్ళని ఎవరంతా తిరువడి పట్టుకున్నారో ఆ తిరువడి పట్టుకున్న భక్తులకి వాళ్ళు పట్టుకోవాలంట. అంటే తిరువేంకటమడే తిరువడి ఉంటుంది కదా, ఆ తిరువేంకటమడే తిరువడిని చెప్పాలా. ఆ తిరువడిని ఒక స్వామి పట్టుకున్నారు. ఆ స్వామి పట్టుకున్నాడు. ఆ స్వామి తిరువడిని ఇంకో స్వామి పట్టుకున్నారు. ఆ స్వామి తిరువడిని ఇంకో స్వామి పెట్టుకున్నారు. ఈ ప్రకారం 7 తిరువడి చెప్పాల. అడియార్ తమ్మడియార్ తమక్కడియార్ உங்களுக்கு 7 తిరువడి చెప్పాలా. 7 తిరువడి చెప్పేది పాటల స్థలం లేదు. పాటలో ఆ పాసనంలో స్థలం లేదు. అందువల్ల ఏం చేశాడంటే అందువల్ల 2 వదిలేశాడు. పిడిత్తార్ పెట్టంటే వదిలేశాడు. అయితే ఆళ్వార్ పిడిత్తార్ అని చెప్పలేదు. పిడిత్తారై పట్టి అటైతే తిరువేంకటమడయాన్ తిరువడి అంటే తిరువేంకటమడయ భాషనం. అదేం భాషనం స్వామి? ఆశ్చర్యమైన భాషనం. ద్వయంలో పూర్వవాక్యం ఉత్తరవాక్యం ఉండే ద్వయంలో దానిలో ఉత్తరవాక్యం పూర్వవాక్యతను అర్థం అది. அகலகில்லேன் இறையமென்னு அலர்நேல் மந்த உரமார்பா நிகரில் புகழாய் உலகமுண்டுடையா என்னையாழ்வானே நிகரில்லமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்றிల్ల అడియేన్ మున్ నడిక్కీడ మందు పుగుందేనే భాషణం. ఈ భాషణంలో శరణాగతి చేశాడు. శరణాగతి చేసిన తర్వాత ఏమైంది? సరే స్వామి. దాని తర్వాత ఎట్లా పట్టాడు? తిరువేంకటమడయా తిరువడి ఎవరు పట్టుకున్నారో వాళ్ళ తిరువడి ఎవరు పట్టుకున్నారో వాళ్ళ తిరువడి ఎవరు పట్టుకున్నారో ఆ తిరువడి పట్టుకున్నాడు. అట్టయితే ఆళ్వారు డైరెక్ట్ గా తిరువేంకటం తిరువడి పెట్టుకోలేదు. ఏంటంటే దాని అట్ట పోయాడు కదా, పచ్చినోళ్ళు తిరువడి పచ్చినోళ్ళు. అదే ప్రకారం పరంపరగా కైంకర్యం ఆచార్య శిష్యుడు కైంకర్యం వస్తుంది కదా. ఆచార్యుడు శిష్యుడు, ఆ శిష్యుడికి శిష్యుడు ఈ ప్రకారం ఆచార్య కైంకర్యం చేసుకుంటూ రావాలి కదా. అదిగా పురుషార్థం. ఈ పాసనం ఎక్కడ ఉండదంటే అగలగిల్లే పాసనంలో పిడిత్తారై పట్టి అని చెప్పి తిరువేంకటమడయాన్ తిరువడిని ఉపాయంగా పట్టాడు నమ్మాడు. తిరువేంకటమడయాన్ తిరువడిని అంటే శ్రీనివాసుడు ఏడుకొండలవాడు ఆ తిరువడిని ఉపాయంగా పట్టాడు. పట్టిన తర్వాత ప్రార్థన ఏం చేశాడు తెలిసిన ఆళ్వారు నమ్మాళ్వారు. அடிக்கீழ் அமர்ந்து புகுந்து அடியீர் வாழ்வினின்றன் அல்கொடுக்கும் படிக்கீழில்லா பெருமானை பழன குருகோ சிடகோபன் முடிப்பான் சொன்ன 1000 திருவேங்கடத்துக்கு விபத்தும் பிடித்தார் வீட்டிலிருந்து பெரியவாను నిలా వరే పిడిత్తార పట్టి అంటే ఆ పెరుమాళ్ తిరువడిని ఉపాయంగా ఒక పురుషార్థం అడగబోతాను. పెరుమాళ్ తిరువడిని ఉపాయంగా ఒక పురుషార్థం అడగబోతాను. ఏంటంటే ఏం కావాలా, ఏం అడుగుతాడు అని చెప్పి పెరుమాళ్ అడిగాడు. ఏమడిగాడు? నీ తిరువడి ఉపాయంగా పట్టుకుంటాను, నాకు కోరిక, ఆ కోరికను నువ్వు పూర్తి చేయాలని చెప్పి పెరుమాళ్ తిరువడిని ఉపాయంగా పట్టుకున్నాడు. పెరుమాళ్ ఏం కావాలి నీకు అన్నాడు. ఏం లేదు, నాకు ఆచార్యుడు కైంకర్యం కావాలని అడిగాడు. గుర్తుగా పెట్టుకోవాలా. రేపు దీని గురించి చెప్తాను. భగవంతుడు తెలిపి ఇప్పుడు మనం ఏం చేస్తాము? శ్రీరంగం పోవాలంటే బస్సు కారు ఏదో ఒకటి పట్టుకొని నువ్వు శ్రీరంగం పోతాం. ఆ కారు బస్సులో ఉపాయం శ్రీరంగంపై చేరిపోయేది దేవత పురుషార్థం ఉపేయం అని పేరు. అదే ప్రకారం ఇప్పుడు ఆచార్యుడి తిరువడి పట్టుకోలేదు, భగవంతుడి తిరువడి పట్టుకున్నాడు. ఈ చర్మపర్వ నిట్టయ్యనాడు ఈ స్వామి తిరుగు పట్టుకున్నాడు. ఏం కావాలా? మోక్షం కావాలా అని చెప్పి అడిగాడు. లేదు మోక్షంతో అడగలేదు, నాకు ఆచార్యుడి కైంకర్యం కావాలా, అది నువ్వు అనుగ్రహిస్తావా అని అడిగాడు. మనకు ఆచార్యుడి కైంకర్యం కావాలంటే భగవంతుడి దగ్గర అడగాలన్నా ఆచార్యుడి దగ్గర అడగాలన్నా? ఈ స్వామి ఏం చేశాడు? భగవంతుడు తిరువడిని ఉపాయంగా పట్టుకొని ఆయన ఏం కావాలని అడిగేప్పుడు నాకు ఆచార్య తిరువడి కైంకర్యం కావాలని అడిగితే ఆచార్య కైంకర్యం పురుషార్థం అదే ఉపాయం అని అడిగితే, సరే స్వామి దానికి ఉపాయం ఇది భగవంతుడి తిరువడి. సామాన్యంగా ఈ బస్సు బట్టి మనం శ్రీరంగం పోతాము, కారు బట్టి శ్రీరంగం పోతాము. శ్రీరంగం పోయి చేరిపోయేది ఇది 5వ గొప్పతనం, పెద్దది. ఇది పోయే దారి ఉంటుంది, దారి గొప్పదే లేదే.
ఎక్కడ పోయినా పోయి చేరిపోయే తాగుదని ప్రధానం. ఇప్పుడు దారిగా ఎవరుంటారు? తిరువేంకటపడిన ఉంటారు. పెద్ద గొప్పతనంగా ఉండేదంటే ఆచార్యులు. ఇప్పుడు తిరువేంకటపడియానికి ఆచార్యుడు గొప్పటా స్వామి అంటే అవును. తిరువేంకటపడియాన్ని ఉపాయంగా పట్టుకొని ఆచార్యుని పురుషార్థంగా పెట్టుకుంటాం. ఉపాయం అంటే ఆచార్య పురుషార్థం. అందరికీ ఉపాయం కావాలంటే కావాలా? సరే స్వామి, దానికి ఎందుకు స్వామి? అది ఎందుకు వచ్చినా ఆయన ఇందే పట్టుకోవచ్చును, ఆయన కూడా ఎందుకు పోతైపోయింది. ఆచార్యుడు ఉపేయంగా కావాలంటే ఆయన భగవంతుడు ఉపాయంగా ఉండొచ్చని పట్టుకున్నాను. తర్వాత ఇంకోటి చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాగా ఏదేదో ఉపాయంగా పట్టుకొని పెరుమాళ్ దగ్గర వచ్చేది, ఏదేదో ఉపాయంగా పట్టుకొని పెరుమాళ్ దగ్గర ఏదంటే కర్మజ్ఞాన భక్తి యోగ ఉపాయం పట్టుకుని పెరుమాళ్ దగ్గర వచ్చేది ఒకటి. రెండోది భగవంతుడి దగ్గర భగవంతుడు ఉపాయంగా పట్టుకొని భగవంతుడు అడిగేది రెండు. మూడోది భగవంతుని ఉపాయంగా పట్టుకొని రెండోది భగవంతుడు ఉపాయంగా పట్టుకొని వేరేదో అడిగేది మోక్షం అడగకుండా. రెండోది మొదట ఏదో ఉపాయంగా పట్టుకొని భగవంతుడి దగ్గర వచ్చి ఏదో ఒకటి అడిగేది. రెండోది భగవంతుడిదో ఉపాయం, భగవంతుడు ఉపాయంగా పట్టుకొని భగవంతుడిది వేరే ఒకటి అడిగేది. మూడోది భగవంతుడే ఉపాయం, ఆ భగవంతుడిదే పురుషార్థం అనే ఇది శ్రీవైకుంఠ మోక్షం అది అడిగేది. నాలుగోది ఆచార్యుడిని ఉపాయంగా పట్టుకొని ఆచార్యుడిని పురుషార్థంగా ఉపేయంగా పట్టుకునేది. ఇది నాలుగోది. సరే స్వామి, పెరుమాళు ఉపాయంగా పట్టుకుని ఆచార్య పురుషార్థంగా అడగకూడదు అంటే అది చాలా గొప్పది. ఇప్పుడు ఇప్పుడు సామాన్యంగా లోకంలో ఏం చెప్తున్నారు? ఆచార్యుడు ఉపాయం, భగవంతుడి ఉపాయంగా పట్టుకొని భగవంతుడి తిరువడి నువ్వు మోక్షానందం తీసుకొని చెప్తున్నావు. ఇప్పుడు ఈ స్వామి ఏం చెప్తున్నంటే ఆచార్యుడు పురుషార్థం, భగవంతుడు తిరుగు ఉపాయం. అప్పుడు మనం పోయే దారి ఏదంటే భగవంతుడి తిరువడి, పోయి చేరే ఎడం అంటే ఆచార్యుడు. ఆ మాట చెయ్యొచ్చు అంటే అది చాలా గొప్పదంట, చాలా గొప్పది. సరే స్వామి, ఆచార్య ఉపయోగం చెప్తాను అదే చాలా గొప్పది. రెండు ఉండాలి. భగవంతుని ఉపాయంగా పట్టుకొని ఆచార్యుడు ఉపేయంగా పట్టుకునేది అది ఉండాలి, ఆచార్య ఉపాయం ఆచార్య ఉపేయంగా పట్టుకుని అది ఉండాలి. అట్లయితే భగవంతుని ఉపాయంగా పట్టుకొని ఆచార్య ఉపేయంగా, ఉపేయం అంటే పురుషార్థం, ఉపేయంగా వస్తుంది కదా, అది ఎట్లా సౌండ్ అర్థం గొప్పతనం. నిజంగానే అప్పుడుదా ఓ ఆచార్యుడికి ఇంత వైభవం ఉండదా, ఇంత వైభవం ఉండదా అని ఊరికి అర్థమేంటి చెప్తాను. అది ఎవరో చాలా పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు అక్కడ పోవాలండి అని చెప్పాను. అవును మీకు పోలేదండి, నేను తీసుకుపోతాను రా అని చెప్పి అప్పుడు తీసుకుపోతారా అంటే అప్పుడు పొయ్యే తావు ఎంత గొప్పతనంగా ఉంటే చాలా పెద్ద ఆయన నేను తీసుకుపోతానంటారు. అప్పుడు పొయ్యే తావేది ఇక్కడ ఆచార్యుడు, తీసుకుపోతానంటే ఎవరు? భగవంతుడు. అప్పుడు ఏం సమయం ఉంది? పొయ్యే తావు ఆచార్య అభిమానం అనేది అంత వైభవం, అంత వైభవం ఉండేదాని వల్ల భగవంతుడు ఉపాయంగా ఉంటాడంటాడు. అయితే ఆయన ఉపేయంగా ఉండి ఆయనే మోక్షం ఇచ్చేది ఉండదు. అప్పుడు ఆయన ఉపాయంగా పెట్టుకొని తిరువేంగుడు ఉపాయం అంటే ఆచార్యుని పురుషార్థం చేయొచ్చు. సరే, ఇలాగ ఇంకో తాము చెప్తాను. ఏంటంటే పెరుమాళే ఉపాయంగా పెట్టుకొని దివ్య దేశాన్ని పురుషార్థంగా పెట్టుకుంటారు. తెలుసా మీకు? ఇప్పుడు ఏం చూసాము? పెరుమాళ ఉపాయం, ఆచార్యుడు ఉపేయం పురుషార్థం చూసాము. అదే పెరుమాళ ఉపాయం ఏ స్వామి పురుషార్థం? దివ్య దేశంలో ఉండేది పురుషార్థం. అంటే దివ్య దేశంలో ఉంటే దానికన్నా వేరేం గొప్పతనం అక్కర్లేదు. దివ్య దేశం ఉండే అమరు ఉండాలి. ఏమంటే పెరుమాళి దివ్య దేశంలో ఉండాలని అంత ప్రేమ అంటారు. ఎందుకంటే ఆళ్వార్ తిరువుళ్ళం పురుషార్థం పెరుమాళికి. ఆ దివ్య దేశం వచ్చిన తర్వాత ఆళ్వార్ తిరువుళ్ళానికి వచ్చారంట. తిరుక్కడి స్థానమం ఎన్నుడై చెందజం ఉరుక్కడిత్తి ఉళ్ళే ఉరయం పిరాన్ కండి
శరుక్కడ అంబిది గెత్తారక్కరే ఉరుక్కడ వాడి పొడింద ఉరువని అని చెప్పి ఆశ్చర్యమైన భాషణం. దాంట్లో తాయప్పతి కృతజ్ఞత గంధం తాయప్పతి అని చెప్పి ఆచార్యం ఒక సూత్రం. నేను తిరుక్కడితాను ఒక దివ్యదేశం. ఆ దివ్య దేశం వచ్చిన తర్వాత ఆళ్వార్ తిరువుల్లానికి రావాలని చెప్పి భగవంతుడికి ప్రయాసం. ఆశ్చర్యమైన ఆయనక దాని మీద చాలా ప్రేమ పట్టుకున్నాడు. ఎట్లా రావాలా? మనమే ఏదో ఆంధ్రదేశం నుంచి రావాలంటే డైరెక్ట్ గా శ్రీరంగారికి బస్సు లేదు, బస్సు ట్రైన్ లేదు, ఏదో ఒకటి రెండు పడి రావాలి కదా. అప్పుడు మొదట ఒక స్టేజ్కి వస్తాము, తర్వాత ఇంకో స్టేజ్కి వస్తాం కదా. అదే ప్రకారం ఆళ్వార్ తిరువుల్లానికి భగవంతుడు రావాలంట, తిరువుల లోపల ఉండాలంటే దానికి ఏం స్వామి చేయాలా? ఆళ్వార్ దివ్య దేశం సేవించవచ్చుడు, ఆ దివ్య దేశంలో మనం ఉంటాం అని చెప్పి అక్కడ పోయి ఉన్నాంటే ఇక్కడ తిరుక్కడితానము ఒక దివ్యదేశం. ఆ దివ్యదేశంలో వచ్చి పెరుమాళకి ఉన్నాడు. ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆళ్వారు వచ్చేసాడు. ఆయన తిరుగు వచ్చిన తర్వాత ఆయన తిరువుల్లో పోయాడు, తిరువులో పోయి కూర్చునేసాడు. ఆయన ఉళ్ళలో ఆయన విధేయకంలో పోయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఆ తిరుక్కడితానంలో ఉన్నాడు కదా, దాన్ని వదిలేయాలి కదా. వదలలేదంట. ఎందుకు స్వామి వదలలేదంటే, ఇక్కడ వచ్చిన తర్వాతనే ఆళ్వార్ తిరువులో నాకు దొరికింది, అందువల్ల దీన్ని కూడా వదలను, ఆళ్వార్ తిరువులను వదలను. ఆ ప్రకారం కృతజ్ఞత గంధం ఎట్లయితే ఎంత ఉపకారం ఈ దివ్య దేశం చేసింది, ఆ ఉపకార స్మృతి నాకు మనసులో పడాలి కదా, అందువల్ల నేను వదలను అంటాడు. అదే ప్రకారం మేము ఎందుకంటే భగవంతుని తిరువుడి పట్టుకుంటామంటే, ఎందువల్ల ఉపాయంగా పట్టుకుంటాము. ఎందుకంటే ఆచార్యుడి తిరువుడు ఉపేయంగా దొరకాలి కదా, అందువల్ల భగవంతుడి తిరువుడిని ఉపాయంగా పట్టుకుంటాము. అయితే అలా ఉండదంటే చాలా రేర్, చాలా రేర్. అంటే మనం డైరెక్ట్ గా ఆచార్యుడి దగ్గర పోయేదే చాలా కష్టం అంటాను. దాని తర్వాత మళ్ళీ పోయేసి మళ్ళీ వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఆ స్థితి నుంచి మారి నాకు భగవంతుడు ఉపాయంగా ఉంటాడు, ఆచార్యుడితో నాకు ప్రాప్త్యం పురుషార్థంగా ఉంటాడు అని చెప్పి వాడి పరిస్థితికి రావాలంటే సామాన్యంగా రాదు. అందువల్ల ఆ ప్రకారం వచ్చింది దీనికి అంటాడు కదా, ఆచార్యుడిని ఉపాయంగా పెట్టుకున్నాడు. అందుకే అప్పుడే దీంట్లో ఏం చెప్తున్నా ఆశ్చర్యమైన అది తర్వాత అర్యాద ஆச்சாரதீ ஆசரகா ஆச்சாரதீதி ஆசరగా అனைத்து ఆచారాలు అంటే అన్ని ఆచారాలు దీనిగా చేశాడు. ఆచార్యం తిరువడిలి ఉపాయం, ఆచార తిరువడి ఉపేయం అంటారు. తెలుసు ఆచారం అంటే ఏంటి? ఆచార చీతి ఆచారగా, ఆచార చీతి ఆచారగా. ఆచారం అంటే ఏంటి? ఆచార్యం అంటారు, ఆచారం అంటారు. అదంటే ఏంటి ఏంటి అనేది శాంతాలు చూస్తాం. ఆళ్వారంటే మనం ఆ తిరువడిశనం ఆచార్యం తిరువడిశనం భాగవత తిరువడి శరణం సందేహం అంటే అడగచ్చు.